పిల్లల విషయంలో కొత్తగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? పునికె పైన దండిగా ఆయిల్ పెట్టేస్తారు. ఎందుకు అంటే అది పునికె పైన ఆయిల్ పెట్టకపోతే వేడి వస్తుంది బిడ్డకి, లేదంటే చెవులో, కళ్ళల్లో, నోట్లో ఆముదం వేయడము, నువ్వులు నమిలేసి ఎంగిల్ వేయాలంటారు. ఎందుకు అంటే బిడ్డ కళ్ళు బాగుంటాయి, నల్లగుడ్డు నల్లగా అవుతుంది. సీరియస్లీ అవుతాయా? రెగ్యులర్ గా ఏం పెడతారు? రసమన్నం, మజ్జిగన్నం ఇవే పెడతారు. ఇవి పెట్టి వాటర్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. దానివల్ల కొంతమందికి పాలు రావట్లేదు అని అంటారు కదా, ఏం రీజన్స్ ఉంటాయి? బిర్యానీ పెట్టి తెల్లనం పెడితే ఏది తింటాం? వి ప్రిఫర్ బిర్యానీ. జనరల్లీ 1 year బిలో పిల్లలు అయితే మిడ్ నైట్ ఎక్కువగా ఏడుస్తుంటారు. ఏం జరుగుతుందో అసలు ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. సో ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? జస్ట్ ఒక్క లాజిక్ చెప్తాను. ఈ మధ్య చూసుకుంటే అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. మెయిన్ రీజన్ ఇస్ ఫుడ్, అవైలబిలిటీ ఆఫ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్. మీరు మూవీస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ ఆల్ అడల్ట్ కంటెంట్. ఎక్స్పోజర్ టు అడల్ట్ కంటెంట్ ఆర్ సెక్షువల్ కంటెంట్ వల్ల కూడా నేను చాలా మందితో వినింది ఏంటంటే వాళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్ వాడతారు, ఆర్గానిక్ షుగర్ వాడతారు, అన్నీ చెప్తారు. ఇట్లా అన్ని ఆర్గానికే తెచ్చుకుంటున్నాం అని. పిల్లోడి చేతిలో లేస్ ప్యాకెట్ అండ్ వాడు హ్యాపీగా తింటాం. ఇంకా కొంతమంది పేరెంట్స్ వచ్చి నా దగ్గర, మేడం అయ్యో పాపం మేడం 1 month అయింది మేడం ఐస్ క్రీమ్ తిని, నాకు నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. హలో శ్రవంతి గారు. హాయ్ సౌజన్య, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్నపిల్లలకి ఫీవర్ రాగానే యాంటీబయాటిక్స్ రాసిస్తారు కదా, అది యాంటీబయాటిక్స్ తోటి క్యూర్ అవుతుందా ఫీవర్? మంచిదైనా యాంటీబయాటిక్స్ వేయడం పిల్లలకి? నో, దీనికి ఆన్సర్ తెలియాలంటే యూ షుడ్ నో ఎందుకు ఫీవర్ వస్తుంది. ఓకే, ఫీవర్ పిల్లలకి ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఇన్ఫెక్షన్లో ఏం ఇన్ఫెక్షన్ అన్నదాన్ని, ఇప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే పనికొస్తాయి. సో కానీ పిల్లల్లో వచ్చే ఫీవర్స్ చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. సో ఇంకా డీప్గా చెప్పాలంటే మనకు ఫీవర్ వచ్చేది వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల. ఇప్పుడు ఫ్లూ తెలుసు కదా, ఫ్లూ కానీ, కోవిడ్ కానీ, చికెన్ పాక్స్ కానీ, ఇవన్నీ వైరస్. ఇంకా మిగతా న్యూమోనియాలో కూడా వైరల్ ఉంటాయి. న్యూమోనియా, రకరకాల జ్వరాలు ఉంటాయి కదా, అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. టైఫాయిడ్, మలేరియా ఇట్లా. సో ఇప్పుడు పిల్లల్లో జ్వరాలు వచ్చేది 90% వరకు, ఇంకా పైనే అని చెప్పొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వాలంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రావడం వల్లే ఇమ్యూనిటీ వాళ్ళకు బిల్డప్ అవుతుంది. సో 90% వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పని ఉంది లేదు. అండ్ బిహేవియర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా బిహేవియర్ ఉంటుందంటే, ఫస్ట్ డే ఫీవర్ ఉంటుంది, హై గ్రేడ్ ఉంటుంది. సెకండ్ డే హై గ్రేడ్ ఉంటుంది, థర్డ్ డే నుంచి తగ్గిపోతుంది. సో ఫస్ట్ డే ఫీవర్ వస్తూనే యాంటీబయాటిక్ రాసిచ్చారు. సో మీరు యాంటీబయాటిక్ వాడినా వాడకపోయినా సెకండ్ డే ఫీవర్ ఉంటుంది, థర్డ్ డేకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు యాంటీబయాటిక్ వాడినా తగ్గుతుంది, వాడకపోయినా తగ్గుతుంది. సో ఎంతవరకు వాడాలి అనేది ఫస్ట్ పేరెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫీవర్ అనేది డిసీజ్ కాదు, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. ఇప్పుడు జలుబు వచ్చింది, డిసీజ్ కాదు. జలుబు అనేది ఒక సిమ్టమ్. సో ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే, లోపల బ్యాక్టీరియా, వైరస్ ఏదో లోపలికి పోయినది, మన లోపల ఉన్నాయి ఫైటింగ్ సెల్స్ అంటారు. సో ఈ రెండు ఫైట్ చేసుకోవడం వల్ల బాడీలో టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది, దాన్నే ఫీవర్ అంటారు. సో ఫీవర్ అనేది డిసీజ్ కాదు. మీరు ఫీవర్ వచ్చిన వెంటనే బిడ్డకి ఏదో అయిపోతుందని హడావిడి చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళని అవసరం. ఇంకోటి, మీరు చెప్పింది ఫస్ట్ డే యాంటీబయాటిక్స్ రాస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రాక్టీస్ కొంచెం తగ్గింది. అది అంటే ఫస్ట్ డే యాంటీబయాటిక్స్ రాసే, కానీ కొన్ని చోట్ల పెరిఫరీస్లో రాస్తున్నారు. దానికి రీజన్ ఎందుకు అని ఆలోచిస్తే, బేసిక్గా పేరెంట్స్ కూడా ఫస్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే కూడా ఫీవర్ ఉందంటే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవరే తగ్గదు అనే ఇంప్రెషన్లో, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం మెడిసిన్స్ రాసివ్వరు అనే ఇంప్రెషన్తో డాక్టర్ని మారుస్తా పోతారు. అందుకే యాంటీబయాటిక్స్ ఫస్ట్ డే కొన్ని చోట్ల పెరిఫరీస్లో రాస్తున్నారు. కానీ చాలా వరకు ఆ ప్రాక్టీస్ అయితే ఇప్పుడు తగ్గింది. బేసికలీ కాన్ఫరెన్సెస్ వల్ల, సిఎంఈస్ వల్ల, కొంచెం మేము కూడా టైం స్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్తో, పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల వాళ్ళని కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి, ఫీవర్ అమ్మా ఏం చేయదు అని చెప్తే చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో 90% ఆఫ్ ద కేసెస్ యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు.
ఆ రిమైనింగ్ 5 to 10% కేసెస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. ఫస్ట్ డే తగ్గలేదు, సెకండ్ డే తగ్గలేదు, థర్డ్ డేకి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వచ్చే సైన్స్ అన్నీ వచ్చిన తర్వాత యాంటీబయోటిక్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్. జనరల్గా మనకు ఫీవర్ వచ్చినప్పుడే ఏం ఫుడ్ ఏమన్నా తినాలనిపించదు, ఎక్కువసేపు పడుకునే ఉంటాము. మరి అదే చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఏడుస్తుంటారు, మారం చేస్తుంటారు, అసలు ఫుడ్డే తినరు. కానీ ఒక తల్లికి కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ తినకపోతే అయ్యో తినలేదని ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాం. అది ఇది డైవర్ట్ చేసుకుంటూ ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళేమో తినరు. అలాంటి పరిస్థితుల్లో ఎలా తినిపించాలి వాళ్ళకి? అదే మీరు చెప్పారు కదా, ఫీవర్ వస్తే మనం కూడా తినం. సో అది న్యాచురల్. 1 day or 2 days ఫీవర్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఆర్ సెకండ్ డే థర్డ్ డే ఫీవర్ వరకు తినకపోయినా మనకేమన్నా అవుతుందా? తినకపోతే ఏమవ్వదు. సో పిల్లలకు కూడా లోపల ఎనర్జీ ఉంటుంది కదా, స్టోర్స్ ఉంటాయి. సో ఏం అవ్వదు. మనం ఏం అన్నం తినట్లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ బేసికలీ ఇఫ్ యూ సీ, చాలా వరకు పిల్లలు వాటర్ ఎక్కువ తాగుతారు జ్వరం వచ్చినప్పుడు. ఎందుకు తాగుతారు అంటే ఆ హై ఫీవర్ వల్ల డీహైడ్రేషన్ ఉండి వాటర్ తాగుతారు. సో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తుంటారు. కానీ మధ్యలో మనం ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల వామిట్ చేసుకోవడం, అక్యూట్ అప్పటికప్పుడు జరిగే రియాక్షన్ వామిట్ చేసుకోవడం. సెకండ్ థింగ్, లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే మీరు ఏ ఫుడ్స్ అయితే ఫోర్స్ ఫీడ్ చేసినాయో వాటి మీద ఒక రకమైన అవర్షన్ వస్తుంది పిల్లలకి. సో ఇప్పుడు పెరగన్నం జ్వరం వచ్చినప్పుడు అంతా మీరు ప్రతిసారి పెరగన్నం టీవీ పెట్టో, స్క్రీన్ లేదంటే భయపడిచ్చో, బూచోడని చెప్పో పెరగన్నం తోసేస్తారు అనుకోండి. నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, పెరగన్నం అంటేనే పారిపోతుంది. పెరగన్నంతో కలర్, ఈవెన్ కొంతమంది అయితే ఆ కలర్ ఫుడ్ చూస్తేనే, కొంతమంది చెప్తారు వైట్ కలర్, గ్రీన్ కలర్ ఫుడ్స్ ఏం తినరు, వైట్ కలర్ ఫుడ్స్ ఏం తినరు అని. సో వాళ్ళకి ఆ ఫోబియా వల్ల దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు అండ్ భయపడి పరిగెత్తి వెళ్ళిపోతారు. బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. బ్యాడ్ ఇంప్రెషన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫుల్గా బిర్యానీ తిన్నారు, సో మీ ఫేవరెట్ స్వీట్ తెచ్చి ఒక కప్పు పెట్టారు, అప్పటికే మీకు చాలా ఫుల్ అయిపోయింది, ఇంకేమై పోదు. ఇంకో కప్పు తెచ్చి నువ్వు తినాల్సిందే, లేకపోతే నేను వాళ్ళకి పట్టిస్తా వీళ్ళకి పట్టిస్తా అని తినిపిస్తే మీకు నెక్స్ట్ టైం ఆ స్వీట్ పైన కానీ ఆ ఫుడ్ పైన ఏ ఫీల్ ఉంటుంది? మీకు అసలు టేస్టీగా అనిపిస్తుందా? అది కరెక్ట్. మనకే అవర్షన్ వస్తుంది, మనమే దూరం వెళ్ళిపోతాం ఆ ఫుడ్ నుంచి. సో సేమ్ అట్లనే ఆ టైప్ ఆఫ్ పికీ ఈటర్స్ అంటారు కదా. అవును, పికీ ఈటర్స్ ఇట్లనే వచ్చేది. మా వాడు అది తినడు, ఇది తినడు, ఇది ఒక్కటే తింటాడు, అన్ని ఏరేస్తాడు, ఇవన్నీ ఇట్లనే వచ్చేది. సో మీరు ఏ ఫుడ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఫుడ్స్ అయితే మీరు బలవంతంగా పెడతారో ఆ ఫుడ్స్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తినడం ఆపేస్తారు. సో ఆ 2 days హెల్దీ చిల్డ్రన్ 1-2 days ఫీవర్ ఉండి తగ్గిపోతుంది, లేదంటే థర్డ్ డే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్ రాసిస్తారు, తగ్గిపోతుంది. ఆ థర్డ్ డే ఫీవర్ తగ్గిన తర్వాత వాళ్ళకి అపిటైట్ పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, సో బ్యాలెన్స్ చేస్తారు. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో తినకున్నా పర్లేదు అని పర్లేదు. మెయిన్ ఒక్కటి మాత్రం లిక్విడ్స్, హైడ్రేషన్ మాత్రం మెయింటైన్ చేయాలి. హైడ్రేషన్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల ORSలని వస్తున్నాయి. అంటే ఏది ఒరిజినల్, ఎలా మనం చూడాలి, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ORS లో? ఎనీ ORS డ్రింక్ కానీ ఆర్ రియల్ జ్యూసెస్ అంట, హెల్త్ డ్రింక్స్ అంట, ఇట్లా చాలా ఉంటాయి. సో ఎనీథింగ్ ఈజ్ ప్రిజర్వేటివ్ యాడెడ్ అన్నిట్లో. ఇప్పుడు మీరు రియల్ పొమగ్రెనేట్ జ్యూస్ అని ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. పొమగ్రెనేట్ ఎంతసేపు ఉంటుంది జ్యూస్ బయట పెడితే? హార్డ్లీ మేబీ 1 day. మీరు ఫ్రిడ్జ్ లో పెడితే సెకండ్ డే. కానీ ఆ ప్యాక్ లో ఎన్ని రోజులు, ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అంటే చాలా కెమికల్స్ స్టోర్ చేసేకి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఈ డ్రింక్స్ మనం పిల్లలకి బాగాలేనప్పుడు ఇవ్వాలా లేదా అనేది మీరే ఆలోచించండి. దానికంటే కోకోనట్ వాటర్ ఇస్ ద బెస్ట్. ఇంకా ORS సాషెట్స్ దొరుకుతాయి మనకి. సో ఆ ORS సాషెట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, అప్పటికప్పుడు మనం 1 liter వాటర్ లో కలుపుకొని సిప్ బై సిప్ పిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి వాటిలో, యూస్ఫుల్. ఈ ORS ప్యాక్స్ కానీ లేదంటే హెల్త్ డ్రింక్స్ కానీ ఆర్ జ్యూసెస్, ప్యాక్డ్ జ్యూసెస్, యాపిల్ ఆరెంజ్ ఫ్లేవర్ అని ఉంటాయి, అన్నిట్లో ప్రిజర్వేటివ్స్, అవి కూడా మంచిది కాదు. అన్ని మీరేం యాపిల్ తో చెయ్యరు కదా, అది యాపిల్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు అంతే. అండ్ ఆ యాపిల్ ఫ్లేవర్ బిడ్డకు బాగాలేనప్పుడు ఎంతవరకు యూస్ఫుల్ కూడా ఆలోచించుకోవాలి. సో ఇట్స్ జస్ట్ సింపుల్. బిడ్డకు బాగాలేనప్పుడు కోకోనట్ వాటర్ ఇవ్వండి, మిల్క్ ఇవ్వండి, బటర్ మిల్క్ ఇవ్వండి, ఆర్ గివ్ సమ్ ఫ్రెష్ జ్యూస్, ఆర్ గివ్ వాటర్.
టాలరేట్ చేస్తే, మరీ ఎక్కువ వాటర్ ఇస్తే వామిట్ చేస్తారు కొంతమంది, బట్ టాలరేట్ చేస్తే వాటర్ కూడా గుడ్. Correct. సో బేసిక్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యా. సో పిల్లలు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వామిటింగ్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ట్రావెలింగ్ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? దీన్ని మోషన్ సిక్నెస్ అంటారు. అంటే ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ మోషన్ వల్ల వాళ్ళకి కడుపులో తిప్పినట్టు అయ్యి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిట్ చేసుకుంటారు. సో బేసిక్ గా అట్లా చేయకూడదంటే ట్రావెలింగ్ ఆపాలి. కానీ వీ హ్యావ్ టు ట్రావెల్. ఇప్పుడున్న సినారియోలో పిల్లలు స్కూల్ బస్ లో కూడా వెళ్ళాలి ఎవ్రీడే. పద్దన కామన్ కంప్లైంట్ ఇది, పిల్లలు పద్దన ఏం తినట్లేదు. కొంచెం పెద్ద పిల్లలు అయితే, అడాలసెన్స్ అయితే పద్దన వాళ్ళకే తెలుసు కదా బాగుండదు నాకని, సో యాక్సెప్ట్ చేయరు. మీరు బలవంతం చేసినా వాళ్ళు తాగకుండా వెళ్ళిపోతారు. సో తినరు స్కూల్కి వెళ్లే ముందు. అదొక భయం మదర్ కి, తినకుండా వెళ్ళింది స్కూల్ కి, బ్రేక్ఫాస్ట్ తినట్లేదు. ఇంకొంచెం చిన్న పిల్లలు అయితే ఇచ్చిన వెంటనే వామిట్ చేసేస్తారు మిల్క్. సో ఈ మోషన్ సిక్నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ పెథలాజికల్, అంటే మరీ డిసీజ్ లాగా కాదు, కానీ ఈ మోషన్ ఉండడం వల్ల బాడీ నేచర్ వల్ల వామిట్ చేస్తారు మోషన్ లో పోయేటప్పుడు. అంటే ట్రావెలింగ్ పోయేటప్పుడు కానీ, కార్లో పోయేటప్పుడు కానీ, బస్లో పోయేటప్పుడు కానీ వామిట్ చేస్తారు. సో దీనికి మెయిన్ ఏమంటే, ఒకటి యాంటీ ఎమెటిక్స్ ఉంటాయి, కానీ అవి మనం ఎవ్రీడే వాడలేం. ఓన్లీ ట్రావెలింగ్ చేసినప్పుడే. ట్రావెలింగ్ చేసినప్పుడు యాంటీ ఎమెటిక్స్, మోషన్ సిక్నెస్ కి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. సో ట్రావెలింగ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ మెడిసిన్ ఇస్తే కొంచెం బెటర్ అవుతారు. బట్ ఎవ్రీడే సినారియోలో నేను పర్సనల్ గా సజెస్ట్ చేయను. ఓకే, బెటర్ సెండ్ దెమ్ ఎంటీ స్టమక్ పైన పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పండి. ఓన్లీ ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవచ్చా? ఫ్రూట్స్ టాలరేట్ చేసే వరకు ఒక్కొక్కరు ఒక్కోలాగా. ఇప్పుడు సివియర్ మోషన్ సిక్నెస్ ఉంటుంది కొంతమందికి, అంటే ఎక్కిన ఒక 5 minutes కే స్టార్ట్ అయ్యి వామిట్ చేస్తారు. సో అంత ట్రబుల్ ఎవ్రీడే, ఆ ట్రబులింగ్ కే ఇట్లా ఇంపాక్ట్ అయితే పిల్లలు ఈవెన్ మీరు స్కూల్ కి పంపించిన రోజు కూడా వామిటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఒక హ్యాబిట్ లాగా అవుతుంది. హ్యాబిట్ లాగా అవుతుంది. సో సివియర్ మోషన్ సిక్నెస్ ఉన్న పిల్లలకి మాత్రం బెటర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత బాక్స్ లో పెట్టించి తినమని. అప్పుడప్పుడు వచ్చే వాటికి మెడిసిన్స్ ఉంటాయి, మీ పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే రాసిస్తారు. జనరలీ 1 year బిలో పిల్లలు అయితే మాట్లాడలేరు కదా, సో మిడ్ నైట్ ఎక్కువగా ఏడుస్తుంటారు. ఏం జరుగుతుందో అసలు ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు ఊపుతుంటారు, పడుకోబెట్టాలని వాళ్ళు వీళ్ళు అని టైం ని షేర్ చేసుకుంటూ వాళ్ళు పాపం చేస్తారు, కానీ ఆ బేబీ మాత్రం ఏడవడం స్టాప్ చేయరు. కొన్నిసార్లు పడుకోరు, మెయిన్లీ నైట్ అంతా మెలుకునే ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది? సో ఫస్ట్ డెలివరీ అవుతారు కదమ్మా, ఇప్పుడు ముందు రోజు డెలివరీ అయిన నెక్స్ట్ డే రౌండ్స్కి వెళ్తాం కదా, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది, నైట్ అంతా బేబీ ఏడుస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే పదం ఏంటంటే పాలు సరిపోవట్లేదు. సో బేబీ ఏడుస్తున్నారంటే వే ఆఫ్ కమ్యూనికేషన్ బేబీకి ఏడుపు ఒక్కటే. ఇప్పుడు మనం అంటే మాట్లాడతాం, నవ్వుతాము, ఎక్స్ప్రెషన్స్ పెడతాము, బట్ బేబీకి ఒక్కటే వచ్చు, ఏదైనా అది ఏడవడం. సో హ్యాపీగా ఉన్నా ఏడుస్తారు, సాడ్ ఉన్నా ఏడుస్తారు, భయం వేసినా ఏడుస్తారు, ఇబ్బందిగా ఉన్నా ఏడుస్తారు, ఆకలైనా ఏడుస్తారు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి బిడ్డ ఏడుపుకి. సో ఫస్ట్ ఫ్యూ డేస్లో ఆఫ్ లైఫ్లో ఊంబులోంచి వచ్చిన బేబీకి ఎందుకు ఇదే రీజన్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా బిడ్డతో మాట్లాడలేను. సో మేబీ బికాస్ ఆఫ్ ఏ చేంజ్, వాటర్లోంచి బయటకు వచ్చింది ఒకటి, నాయిస్ లెవెల్ ఎంతవరకు టాలరేట్ చేస్తుందో తెలియదు, ఆర్ జస్ట్ సింప్లీ అంటే ఊరికే ఏడుస్తూనే ఉండొచ్చు. సో మెనీ రీజన్స్ అదే, కోపం వచ్చినా ఏడుస్తారు. సో అది ప్రతిసారి అన్నమాట. అంతే, ప్రతిసారి కడుపులో ఉన్నప్పుడు అమ్మకి ఎట్లు నిందో బిడ్డకు బయటకు వచ్చిన తర్వాత యూ కెన్ కన్సిడర్ సేమ్ ఫీలింగ్స్. అందుకే కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంతే, కరెక్ట్. ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్ల బేబీ ఏడుస్తారు. సో ఏడ్చిన ప్రతిసారి మదర్ని ఫీడ్ ఇమ్మని కూడా ఇబ్బంది పెట్టద్దండి. బిడ్డకు ఫస్ట్ ఫ్యూ డేస్ అంటే ఫస్ట్ 2 weeks 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వడం మంచిది. లేదు బిడ్డ ఎక్కువగా నిద్రపోతున్నారంటే 3 గంటలకు ఒకసారి పాలు ఇవ్వచ్చు. అయినా కూడా ఏడుస్తున్నారు, 2-3 గంటలకు ఒకసారి పాలు ఇచ్చినా కూడా ఏడుస్తున్నారు అంటే ఆకలి వల్లనా అని ఒక డౌట్. యూజువల్గా ఆలోచించేది మనం ఆకలి వల్లనా. సో బిడ్డ యూరిన్ ఎన్నిసార్లు పోస్తున్నాడో చూసుకోవాలి. ఇప్పుడు 4 to 6 times యూరిన్ పాస్ చేస్తున్నారు, స్టూల్స్ పాస్ చేస్తున్నారు అంటే బిడ్డ ఆకలి వల్ల కాదని. అయినా ఎందుకు ఏడుస్తున్నారు బిడ్డ? ఒకటి కన్సోలబుల్, ఇన్కన్సోలబుల్ అంటే మనం ఎత్తుకొని ఓదార్చి మాట్లాడిస్తే ఏడుపు ఆపుతున్నారు అంటే పోరుగొట్టి ఏడుస్తున్నారు. సెకండ్ థింగ్, ఏడుపు ఆపట్లేదు అయినా కూడా అంటే 2 reasons ఉంటాయి.
సో ఒకటి కాలిక్ అంటారు, అంటే రిఫ్లక్స్, గ్యాస్ వల్ల బిడ్డలు ఎక్కువగా ఏడుస్తారు. ఈ రిఫ్లక్స్ అనేది, గ్యాస్ అంటే రిఫ్లక్స్ అనేది బిడ్డలకి ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే పొజిషన్ వల్ల. ఇప్పుడు రోజు పడుకొని నేను తిన్నానంటే నాకు కూడా రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్ అంటాం కదా, వస్తుంది. అందుకే మనం కూర్చొని తింటాము, తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ఉంటాం. సో కానీ బిడ్డలకి తప్పదు కదా, కూర్చోలేరు. సో ఎప్పుడు ఈ పొజిషన్లోనే ఉంటాం. సో ఈ రిఫ్లక్స్ రాకుండా ఉండడానికే బిడ్డలను భుజం మీద వేసుకొని తేపు తెప్పించమని చెప్తాం. బర్పింగ్ అంటారు కదా, బర్పింగ్ చేయమని చెప్తాం. ప్రతి ఫీడ్ తర్వాత బర్పింగ్ చేయాలి. కానీ ఒక్కోసారి బర్పింగ్ చేసిన తర్వాత కూడా ఆ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఉంటుంది. దానివల్ల బిడ్డలు ఆ పెయిన్, ఆ ట్రబుల్, ఆ నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, ఈ ఇబ్బంది తట్టుకోలేక ఎక్కువ ఏడుస్తారు. అది మోస్ట్లీ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. అందుకే దాన్ని టిపికల్గా ఈవినింగ్ కోలిక్ అంటారు. సో ఎక్కువ ఏడుపు వచ్చేకి కామన్ రీజన్ ఈవినింగ్ కోలిక్. ఎందుకు ఈవినింగ్ కోలిక్ డే టైంలో ఎందుకు ఉండదు? యూజువల్గా మనం అంతా పద్దన పూట అంతా ఎత్తుకొని తిప్పి అంతా చేస్తాం. మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరికి ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకొని బిడ్డను పడుకోబెట్టేస్తారు. సో ఆ పొజిషన్ వల్ల, ఆఫ్టర్నూన్ ఆ పొజిషన్ అంతా వల్ల ఈవినింగ్ యూజువల్గా 6 to 7 మధ్యలో, ఆర్ ఇట్ కెన్ గో అంటిల్ 12 o'clock midnight. 2 తర్వాత ఏడవరు. చాలా వరకు ఈవినింగ్ కోలిక్ 2 తర్వాత. అట్లనే కొంతమంది బిడ్డలు అంటే చాలా మందిని ఎన్కౌంటర్ చేశాను నేను. ఒక మదర్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 daysకి ఒకసారి వచ్చేది, బిడ్డ ఏడుస్తున్నాడని. బిడ్డ ఏడుస్తున్నాడు, పాలు సరిపోవట్లేదని. బట్ ఆ మదర్ని, లేదమ్మా నీ పాలు సరిపోతున్నాయి, ఈ బిడ్డ తత్వమే అట్లా, అంటే ఒక్కోలాగా కదా. ఇప్పుడు నాకు బాధ వచ్చింది ఆర్ హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, మేబీ నేను ఇక్కడ గట్టిగా నవ్వేసి వెళ్ళిపోవచ్చు. అట్లనే ఇంకో పర్సన్ సైలెంట్గా పక్కకి వెళ్ళి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సేమ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ యాంగర్ నేను ఒకలాగా చూపిస్తాను, నేను ఇంట్లో వస్తువులన్నీ పడేయచ్చు. ఆర్ ద అదర్ పర్సన్ సైలెంట్గా కామ్గా పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు. సో ఆ ఎమోషనల్ రెస్పాన్స్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సేమ్ బేబీస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్, యూ కెన్ సే ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్ టు సే, ఫీలింగ్. సో ఆ మదర్ ప్రతిసారి వచ్చినప్పుడంతా నాకు ఫార్ములా రాసేయాల్సిందే అని ఒకరోజు వచ్చి కూర్చుంది. దెన్ ఐ టుక్ ఆల్మోస్ట్ 45 minutes టు ఎక్స్ప్లెయిన్ హర్. కాదమ్మా, వెయిట్ బాగుంది, యూరిన్ బాగా పాస్ చేస్తుంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంది, ఏడుపు అనేది నార్మల్. అండ్ ఐ హ్యాడ్ టు టెల్ సమ్ మై ఎగ్జాంపుల్స్ ఇన్ మై లైఫ్ టు కన్విన్స్ హర్. ఏం కాదు. నౌ బేబీ ఈజ్ ఆల్మోస్ట్ 6 months old. సో బేబీ హ్యాస్ గెయిన్ మోర్ దాన్ అడిక్వేట్. ఎందుకంటే ఏడ్చినప్పుడంతా పాలు ఇచ్చేస్తుంది మదర్. మిల్క్ బాగుంది మదర్కి. సో బేబీ యూజువల్గా ఫస్ట్ 1 monthలో మనకి 600 grams అట్లా వెయిట్ గెయిన్ అవుతారు. బేబీ 1.2 kg గెయిన్ అయింది. సో ఏడ్చినప్పుడంతా ఆకలికి కాదు, ఏడుపు అనేది ఒక ఎమోషనల్ రెస్పాన్స్. ఏడుపుని మనం ఆపగలిగితే, అంటే సముదాయించినప్పుడు, లేదంటే ఎత్తుకొని తిప్పినప్పుడు, ఆర్ మాట్లాడిచ్చినప్పుడు, సౌండ్స్ చేసినప్పుడు బిడ్డ ఏడుపు ఆపితే భయపడాల్సిన పని ఏం లేదు. ఇన్ కేస్ అయినా ఏడుపు ఆపట్లేదు అంటే, ఒకటి చెప్పాను కదా కాలిక్ ఒకటి, ఇంకో రీజన్ నోస్ బ్లాక్ కూడా కామన్ బేబీస్కి. ఎందుకంటే అప్పుడప్పుడు వామిట్ చేస్తూ ఉంటారు కదా బిడ్డ, పెరుగులాగా వస్తుంది, పాలలాగా వస్తుంది. సో ఆ పార్టికల్స్ నోస్లో అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల నోస్ బ్లాక్ అవుతుంది. సో ఈ నోస్ బ్లాక్ వల్ల కూడా ఏడుస్తారు. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ ఎక్కువ ఏడుపుకి. ఓకే, 6 months బిలో నోస్ డ్రాప్స్ వాడొచ్చా? అంతే. నేజల్ సలైన్ డ్రాప్స్ ఉంటాయి. సలైన్ అంటే ఉప్పు నీళ్ళలాగే. ఆ సలైన్ వల్ల అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, అంటే పక్కు కట్టుకుపోయి ఉంటది కదా, అది కరిగిపోయి వచ్చేస్తారు బయటకి, ఆర్ మింగేస్తారు. ఓకే. సో సలైన్ డ్రాప్స్ ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంతమంది అది వాక్యూమ్ తోటి కూడా క్లీన్ చేస్తారు, వాక్యూమ్ నోస్ట్రిల్ చేసుకోవచ్చు. జెంటిల్ అగైన్. ఓకే. మీరు హార్ష్ గా చేస్తే బ్లీడ్ అవుతుంది, ఈజీగా బ్లీడ్ అవుతుంది. స్కిన్ సెన్సిటివ్ కదా, ఇంకా లోపల్ మ్యూకోజా అంటే ఇట్ ఈస్ వెరీ థిన్. సో ఎక్కువ ఫోర్స్ తో సక్ చేస్తే కూడా బ్లీడ్ అవుతుంది, నేజల్ బ్లీడ్స్. ఈజీ వే ఈజ్ నేజల్ డ్రాప్స్, సెలైన్ డ్రాప్స్. ఓవరాల్ గా అందరు పిల్లల్ని జనరల్ గా మాట్లాడితే ఎలాంటి మెయిన్ టాప్ 5 foods ఇస్తే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు, ఇవి కంపల్సరీ ఇవ్వాలి అనే ఫుడ్స్ ఒక టాప్ 5 చెప్పండి. ఏ ఏజ్ లో అంటారు ఫుడ్ అంటే 6 months నుంచి. సో ఫస్ట్ 6 months బ్రెస్ట్ మిల్క్, 6 months చెప్పండి. దట్ ఈస్ ద టాప్ ఫుడ్ టు గివ్. ఫస్ట్ 6 months లో అయితే బ్రెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఫుడ్, అంతే. అండ్ లేటర్ ఆన్ ఆల్సో బ్రెస్ట్ మిల్క్ 1.5 years to 2 years వరకు మన ఫీజిబిలిటీని బట్టి, ఎస్పెషలీ అందరూ వర్కింగ్ ఉన్నారు కదా దీస్ డేస్. సో మీకు కన్వీనియంట్ గా ఉంటే 1.5 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడం మంచిది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్, ఫస్ట్ ఫుడ్.
టు గివ్. ఓకే, 6 monthsలో వీనింగ్ స్టార్ట్ చేస్తాం. వీనింగ్ అంటే మన రెగ్యులర్ సెమీ సాలిడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, మనం తినే ఫుడ్స్ స్టార్ట్ చేస్తాం. వాటిలో బెస్ట్ ఫుడ్ టు ఇంట్రడ్యూస్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇన్ మై ప్రాక్టీస్ ఇస్ రాగి. వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఫిష్తో స్టార్ట్ చేస్తారు. ఎందుకు రాగి ఫిష్ అంటున్నానంటే దే ఆర్ ఈజీలీ డైజెస్టబుల్. ఫిష్ ఇస్ ద ఈజియెస్ట్ ఫుడ్ టు డైజెస్ట్. ఈవెన్ రాగి ఆల్సో సేమ్ వే. రాగులు కూడా మొలక గట్టించి నీడలో ఆరబోసి కొంచెం వేయించాలి. సో దట్ వే సీడ్ జర్మినేట్ అవుతుంది. అండ్ ఎందుకు రాగి అంటున్నానంటే యూజువల్గా 6 months తర్వాత మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మిల్క్లో మెయిన్గా మనకి కావాల్సింది ఐరన్ అండ్ కాల్షియం టు సే. అదర్స్ కూడా మిగతా మినరల్స్ అన్ని కూడా కావాలి, బట్ మెయిన్ థింగ్స్ ఆర్ ఐరన్ అండ్ కాల్షియం. సో ఐరన్ ఎందుకు అంటే ఇట్ ఈస్ డెవలపింగ్ బ్రెయిన్ కదా, కాల్షియం ఎందుకు అంటే బోన్స్ కోసం. సో ఈ డెవలపింగ్ బ్రెయిన్కి ఐరన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినంతసేపు మదర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు మదర్కి ఐరన్ ఉందా లేదా అనవసరం, హెచ్బి ఎంత ఉన్నా బ్రెస్ట్ మిల్క్లో బేబీ కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అందుకే మదర్స్ని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తా. సో 6 months తర్వాత ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో బేబీకి కావాల్సినంత ఐరన్ అందదు. సో స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తే ఐరన్ సప్లిమెంట్స్తో పని ఉండదు. కొంతమంది అన్ని పప్పులు మిక్స్ చేసి అది కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సింగిల్ సెరిల్ ఎప్పుడైనా సింగిల్ ఐటమ్ తోనే స్టార్ట్ చేయాలి. రైస్ ఇంట్రడ్యూస్ చేస్తారు మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఉగ్గు అంటారు కదా, రైస్ నే ఉగ్గు అంటారు. అన్ని రోస్ట్ చేసి దాన్ని మిక్స్ చేసి పెట్టుకుంటారు, దాని తర్వాత ఉడకబెట్టి తినిపిస్తారు. సో రైస్ తో స్టార్ట్ చేస్తారు. బట్ రాగి ఇస్ ద బెస్ట్ ఫుడ్. రాగి కర్ణాటకలో ఇటు సైడ్ అంతా స్టార్ట్ చేస్తారు, బట్ రాగి ఇస్ ఈవెన్ నార్థన్ సైడ్ కూడా రాగి స్టార్ట్ చేస్తారు కొన్ని. సో రాగి ఇస్ బెస్ట్ వీనింగ్ ఫుడ్ టు స్టార్ట్. సో ఫస్ట్ 1 week రాగి ఇచ్చిన తర్వాత ఒక 1 to 2 weeks తర్వాత వెజిటబుల్ ఫ్రూట్ ప్యూరీస్ యాడ్ చేసుకోవచ్చు. సో 6th month అయిపోయిన వెంటనే 1 feed విత్ రాగి, దెన్ ఆఫ్టర్ 1 week యూ కెన్ యాడ్ ఆన్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్స్. సో అట్లా 2 to 3 feeds ఆ మంత్ అంతా ఇవ్వచ్చు. So first milk, breast milk is the first topmost food. Second thing is ragi and vegetable purees. Vegetable or fruit purees. ఆ 7th month అయిపోయిన తర్వాత డిపెండింగ్ ఆన్ యువర్ కల్చర్, ఇప్పుడు మనం తినేది నార్త్ ఇండియన్స్ తినరు, లైక్ మనం రైస్ తింటాం ఎక్కువ, నార్త్ ఇండియన్స్ లాట్ ఆఫ్ వీట్, పరాటాస్ తింటారు. సో అట్లా ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటాం. మనం బ్రేక్ఫాస్ట్ కి పరాటాస్ తింటారు వాళ్ళు, మనం తినం, మనం ఇడ్లీ దోశ ఇవి తింటాం. సో మన కమ్యూనిటీని బట్టి, మన కల్చర్ని బట్టి మనం ఏమైతే తింటామో అవి స్టార్ట్ చేసుకోవాలి. వి ఆల్ ఈట్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇప్పుడు మన ఈవెన్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్ మనం ట్రై చేసేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్డే తినాలని ట్రై చేస్తాం. సో వాట్ ఎవర్ వి ఈట్ యూ కెన్ స్టార్ట్ ఫర్ బేబీస్. స్లోగా ఇడ్లీ దోశ యూ కెన్ మ్యాష్ చేసి, అగైన్ టీథింగ్ని బట్టి ఎంతవరకు. కొంతమంది అడుగుతారు మెత్తగా, ఎస్పెషలీ మదర్ ఇన్ లాస్ కంప్లైంట్ ఆన్ డాటర్ ఇన్ లాస్, ఇది వచ్చేది. ఎన్నిసార్లు చెప్పినా మెత్తగా చేసి పెడుతుందమ్మా, అన్నం చేత్తో పిసికి పెట్టేయాలి కదా. వాళ్ళకి ఎట్లా అంటే రెగ్యులర్గా మనం తినేలాగా పెట్టాలి కదా బేబీస్కి. ఇట్లనే పెట్టాలని ఏం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ టీతింగ్. ఇప్పుడు బిడ్డకు పళ్ళు 6 months లోనే స్టార్ట్ అవుతాయి, కొంతమందికి 1 year అయినా స్టార్ట్ అవ్వవు. సో 6 months లో స్టార్ట్ అయిన పిల్లలకి 1 year కంతా 4-5 teeth వచ్చేస్తుంది. సో ఆ బిడ్డలకి మీరు కొంచెం సెమీ సాలిడ్ గా పెట్టినా గ్రైండ్ చేసుకొని తింటారు. అస్సలు పళ్ళు లేనోడికి అన్నం మెతుకులు పెడితే గొంతులో వేసుకుంటారు. ఓకే, సో ఆ కన్సిస్టెన్సీ అనేది బేబీని బట్టి. బట్ ఫుడ్ ఏదైతే పెట్టాలో మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ 8 months నుంచి ఒకటొక్కటిగా స్టార్ట్ చేసుకోండి. బై 10 months మీ ప్లేట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని తినిపించుకో. దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ ఐ ఫాలోడ్. సో ఈ రకంగా చేస్తే యూజువల్గా ఎందుకు అన్ని ఇంట్రడ్యూస్ చేయమంటున్నా అంటే 1 year తర్వాత కొత్త ఫుడ్స్కి ఇష్టపడరు పిల్లలు. 1 year తర్వాత మీరు ఏదైనా న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తే అవాయిడ్ చేస్తారు. అండ్ ఎప్పుడు వాళ్ళు తింటారు ఆ న్యూ ఫుడ్ అంటే మిమ్మల్ని ఒక 10 సార్లు వాళ్ళు తినడం చూసి దాన్ని కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి అలవాటు చేసుకో. బట్ 1 year లోపు ఇట్లా ఉండదు. ఇంకో సారీ టు ఇంటరప్ట్, ఎందుకంటే మన ఇండ్లలో చూసుకుంటే ఇన్లాస్ అనుకోవచ్చు, ఇంకా పేరెంట్స్ అనుకోవచ్చు,
కారం కూడా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి అని అంటారు. అసలు నిజంగా పిల్లలకి ఆ కారం అవసరమా అలవాటు చేయడం? దాని నుంచి ఏదైనా వాళ్ళకి న్యూట్రిషన్ ఏమైనా అందుతుందా కారం తినడం వల్ల? అగైన్ గో బ్యాక్, రెగ్యులర్ మనం తినేది పెట్టమంటున్నా. అందుకే మన కల్చర్ ని బట్టి కారం ఇట్స్ జస్ట్ స్పైస్ అంతే, ఒక టేస్ట్ కోసమే కదా, అంతే టేస్ట్ కోసం. కానీ మనం తినే ఫుడ్ బిడ్డ అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు 1 year తర్వాత వెనకాల పరిగెత్తే అవసరం ఉండదు. మీరు ఇప్పుడు 1 year లోపంతా రోజు సెర్లాక్ పెట్టి ఆర్ రోజు మ్యాష్ చేసి ఇట్లా కొంతమంది అన్నం వెజిటబుల్స్ మ్యాష్ చేసి పెట్టేస్తారు విత్ 1 pulse. రోజు అది పెట్టి సడన్ గా 1 year తర్వాత రెగ్యులర్ ఫుడ్ తినమంటే తినరు. మళ్ళీ చెప్తున్నా కదా, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్ టేస్ట్ 1 year లోపు ఇంట్రడ్యూస్ చేస్తేనే ఈజీ మీకు. అందుకే పెద్దవాళ్ళు అన్ని పెట్టేయమంటారు. కారం తినాలా లేదా అని కాదు, మనం తినే ఫుడ్ తినాలని. ఇప్పుడు ఒక్కొక్కరు కమ్యూనిటీలో ఒక్కొక్కటి. మనం తిన్నంత కారము వేరే స్టేట్ వాళ్ళు తినరు. కొన్ని స్టేట్స్ కర్ణాటకలో చూస్తే చప్పుడుగా తింటారు, మనం అసలు తినలేము ఆ ఫుడ్. ఎందుకంటే అంటే ఒక సేయింగ్ కూడా ఉంది కదా, ఉప్పు కారం ఎక్కువ తింటాడేమో ఇతను, ఆ రోషం ఉంది అతనికి అని అంటారు కదా. ఉండాలి కదా, పిల్లలకి ఆరోగ్యన్స్ అనేది వస్తుందేమో స్పైసీ థింగ్స్ తింటే. బిహేవియర్ డజంట్ చేంజ్ విత్ ఫుడ్, అదంతా ఏముంది. మేబీ ఆ ఉప్పు ఎక్కువ తింటే హైపర్ టెన్షన్ కి రిలేషన్ ఉంది కానీ, బట్ బిహేవియర్ హైపర్ టెన్షన్ వల్ల బిహేవియరల్ చేంజెస్ వస్తాయి అడల్ట్స్ లో. పిల్లలకి ఉప్పు కారం పెట్టడం వల్ల బిహేవియర్ ఏం రాదు. బట్ సాల్ట్ రెస్ట్రిక్షన్ మంచిది. ఎందుకు రెస్ట్రిక్షన్ అంటే మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ పెట్టాలి సౌజన్య. ఐ నెవర్ సజెస్ట్ దెమ్ టు గివ్ బ్లాండ్ ఫుడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఆ టేస్ట్ అలవాటు అయితేనే తర్వాత తింటారు. ఇప్పుడంతా మీరు వేరే టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టి తర్వాత మా ఫుడ్ తిను అంటే తినరు. అగైన్ పెద్దవాళ్ళు చెప్పేది కూడా అందుకే. స్పైస్ వల్ల సాల్ట్ వల్ల బిహేవియరల్ ఇష్యూస్ రావు. బిహేవియరల్ ఇష్యూస్ వచ్చేది మన పేరెంటింగ్ వల్ల. కరెక్ట్. మనని చూసే వాళ్ళు ఆరోగ్యంగా అవుతారు అంటున్నారు. నాట్ డిపెండ్స్ ఆన్ ఫుడ్. సో ఇది ఇఫ్ యు సే వాట్ ఫుడ్ టు గివ్, వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు గివ్ ఆఫ్టర్ 1 year, ఐ సే వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ ప్లీజ్ గివ్ టు. అంటే మీరు ఏం తింటారో అది పెట్టండి 1 year నుంచి. టిల్ 1 year అన్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇంకోటి ఏమంటే చాలా వరకు పాలు తాపుతా ఉంటారు పిల్లలకి. ఇప్పుడు 10 months నుంచి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినలేదు అనుకోండి, అదే మీరు జ్వరం వచ్చినప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాట్ ఎవర్ రీజన్ తినలేదు అనుకోండి, పాలు తాపిచ్చేయండి. వాడు కూడా పాలు తాగేకి ఇష్టపడతారు. అండ్ ఎస్పెషలీ బాటిల్తో వాళ్ళకి ఆ సక్కింగ్ ఇష్టం ఉంటుంది. దే వాంట్ టు, ఆ అర్జ్ ఉంటుంది వాళ్ళకి సక్ చేయాలని. సో మిల్క్ ఎంత తాపినా తాగుతారు. సో అందరూ హ్యాపీ. స్టమక్ ఫుల్ అయితే హ్యాపీ కదా మనకి. సో మిల్క్ తాగితే హ్యాపీ. ఈ మిల్క్ తాగడం వల్ల బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మిల్క్తో డంప్ చేయడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మిల్క్లో ఐరన్ ఉండదు. బ్రెస్ట్ మిల్క్ ఇస్ డిఫరెంట్. బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది. రెగ్యులర్ కౌ మిల్క్, బఫ్లో మిల్క్లో ఐరన్ క్వాంటిటీ ఈజ్ వెరీ లో. ఈ మనకు మిల్క్లో ఎక్కువ శాతం ఉండేది కాల్షియం అండ్ ప్రోటీన్. సో ప్రోటీన్ అండ్ కాల్షియం ఒక్కటే సరిపోదు కదా, మనకు చాలా మైక్రో మినరల్స్ కావాలి. ఎస్పెషలీ ఐరన్ చెప్పాను కదా, గ్రోయింగ్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐరన్ మిల్క్లో లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల కాన్స్టిపేషన్, ఐరన్ డెఫిషియన్సీ పర్సీ ఆకలి లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది? సో ఇప్పుడు మీరు చూసుకుంటే డ్రై ఫ్రూట్స్, డేట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్, మీట్, ఎగ్, వీటన్నిటిలో ఐరన్. సో అందుకే ఇఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇమ్మని చెప్తారు. మీరు రోజు ఏం తింటే అవి ఇవ్వడం వల్ల పిల్లలకు కావాల్సిన మైక్రో మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. సో ఎక్కువ శాతం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎగ్ పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ 1 year తర్వాత ఇవన్నీ 1 year వరకు ఎక్స్పెరిమెంటేషన్. అంటే మనం ఏమైతే తింటా ఉంటామో అవన్నీ ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేస్తా వెళ్ళాలి 1 year తర్వాత టు సే 10 months తర్వాత అయినా మీ ప్లేట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని మీ రెగ్యులర్గా తినే ఫుడ్ తినిపిస్తే చాలు. ఇప్పుడు టాడ్లర్స్కి చూసుకుంటే అంటే 2 నుంచి 3 years, 4 years, 5 years ఈ స్టేజ్ చూసుకుంటే ఖచ్చితంగా జంక్ ఫుడ్ కావాలని అడుగుతారు. మనం ఎక్కడికో వెళ్ళాము లేకపోతే ఎవరో తింటున్నారా అంటే నాకు అదే కావాలి అని అంటారు, జంక్ ఫుడ్. ఇంకా మార్కెట్లో కూడా ఇప్పుడు హెల్దీ బోన్స్ కోసం అని, మంచి హైట్ వెయిట్ పెరగడానికి మార్కెట్లో చాలా వచ్చాయి అట్రాక్టింగ్ థింగ్స్ అనేది. హెల్త్ డ్రింక్స్ మెయిన్లీ
అవి తాగడం మంచివేనా అసలు? బేసిక్ థింగ్ ఇస్ ఏ ప్యాక్డ్ ఫుడ్ అయినా చూసుకోండి. దిస్ ఆల్ వెస్టర్నైజేషన్. మన కల్చర్ వేరే. మన కల్చర్ ఎట్లా అంటే మనం ఫ్రెష్ గా చేసుకొని ఫ్రెష్ గా ఉన్న ఫుడ్ తింటాం. వెస్టర్న్ కల్చర్ ఎట్లా అంటే స్టోర్డ్ ఫుడ్ తింటారు వాళ్ళు ఎక్కువ శాతం, మీరు గమనిస్తే అంతే కదా. ఇప్పుడు బర్గర్ లో మధ్యలో పెట్టే చికెన్ కూడా వాళ్ళు స్టోర్డ్ ప్యాటీ అంటారు, మధ్యలో స్టోర్డ్ చికెనే పెడతారు. ఈవెన్ బ్రెడ్ ఇస్ ఆల్సో స్టోర్డ్ ఫుడ్. మనం చపాతీ మహా అంటే నెక్స్ట్ డే తింటాం, అది కూడా తినము యూజువల్ గా. బట్ వాళ్ళు బ్రెడ్ దే ఈట్ ఫర్ 1 week. సో వెస్టర్న్ కల్చర్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోర్డ్ ఫుడ్, ఈజీ వే ఆఫ్ లివింగ్. అది మన కల్చర్ ఎట్లా ఫ్రెష్ ఫుడ్, మన వే ఆఫ్ ఈటింగ్ చాలా మంచిది టు సే. ఈవెన్ రైస్ కానీ మనం తినే గ్రెయిన్స్ కూడా ఈజీ డైజెస్టబుల్, గట్ ఫ్రెండ్లీ అంటారు. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రెండ్లీ ఫుడ్ టు సే. వాళ్ళు ఎక్కువ తినేది మైదా. మైదా ఇస్ వెరీ బ్యాడ్ ఫుడ్ కదా. సో ఇప్పుడు మీరు చెప్పే ఆ జంక్ లో ఎక్కడ చూసినా ఏది చూసినా ఆల్ స్టోర్డ్ ఫుడ్ కదా. లేస్ ప్యాకెట్ లో లేస్ ఉంటుంది, పొటాటో కట్ చేస్తే ఎంతసేపు ఉంటుంది? 6 hours కూడా ఉండదు, చెడిపోతుంది అది. పొటాటో ప్యాక్ లో నేను 2 years 3 years ప్యాక్స్ కూడా చూసిన. సో ఎందుకు పొటాటో చిప్సే ఎందుకు అట్లా ఉంటాయంటే ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, లాట్ ఆఫ్ కెమికల్స్. సో మనం అంతా డబ్బులంతా ఎత్తుకెళ్ళి వీఆర్ గివింగ్ బ్యాడ్ ఫుడ్ పెడుతున్నాం పిల్లలకి. అది కూడా పేరెంట్స్ ఇస్తున్నారు. మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసే టైం లేక సమ్ జంక్ ఫుడ్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్సీ టైం కూడా కాదు, ఫ్యాన్సీ థింగ్. ఇప్పుడు ఫ్రెష్ జ్యూస్ ఒకడు ఫ్రెష్ జ్యూస్ తెచ్చుకున్నాడు, ఇంకొకడు రియల్ జ్యూస్ తెచ్చుకున్నాడు. ఎవరు మోర్ అట్రాక్టివ్ అంటే రియల్ జ్యూస్ తెచ్చుకున్నాడు. ఫ్రెష్ జ్యూస్ తెచ్చుకున్న పెద్ద పట్టించుకోరు పిల్లలు కూడా. ప్యూర్ గ్రూప్ ప్రెషర్ కూడా ఉంటది వాళ్ళకి. సో వీళ్ళు కూడా అదే ప్రిఫర్ చేస్తారు. సో బేసిక్ ఫాల్ట్ ఈజ్ విత్ అవర్ చేంజ్ ఇన్ కల్చర్. అంటే నిదానంగా వెస్టర్నైజేషన్ రావడం వల్ల ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి మార్కెట్లో. సో జంక్ అంటే ఏంటి అని అడిగితే ఎనీథింగ్ ప్యాక్డ్, ఏదైనా ప్యాకెట్లో ఉంది, స్టోర్డ్ ఉంది అంటే దాన్ని జంక్ అనేయచ్చు. ఓకే, సో అది 1 thing. సెకండ్ థింగ్, ప్రోటీన్ పౌడర్స్ అడిగారు కదా. ప్రోటీన్ పౌడర్స్ లో ఎస్పెషల్లీ పిల్లలకి ఇచ్చే ప్రోటీన్ పౌడర్స్ లో లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. నేను చాలా మందితో వినింది ఏంటంటే వాళ్ళు ఆర్గానిక్ వెజిటబుల్స్ వాడతారు, ఆర్గానిక్ షుగర్ వాడతారు, అన్నీ చెప్తారు ఇట్లా అన్ని ఆర్గానికే తెచ్చుకుంటున్నాం అని చెప్పి. పిల్లోడి చేతిలో లేస్ ప్యాకెట్, డ్యూరిటోస్ ఏవో ఉన్నాయి కదా ఇప్పుడు, ఈ ప్యాకెట్స్ ఉంటాయి అండ్ వాడు హ్యాపీగా తింటా ఉంటాడు. సో మీరు ఇవన్నీ ఆర్గానిక్ వాడడం వల్ల అసలు ఉపయోగమే లేదు. సో ఫస్ట్ ఆ ప్యాక్డ్ ఫుడ్ తినే కల్చర్ ఆపేయాలి పిల్లలకి. అండ్ వాళ్ళకి అదొక ఫ్యాన్సీ థింగ్ అనేది మైండ్ లోంచి తీసేయాలి. ఇంకా ఇప్పుడు చాలా రూట్స్ ఉన్నాయి అది చెప్పేకి, నేను చెప్పనవసరం. ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఫ్రెష్ ఫుడ్, గివ్ దెం ఫ్రూట్స్. స్ట్రాంగ్ బోన్స్ కి లేదంటే ఉట్టి పాలు అయితే తాగరు కదా పిల్లలు, కొంతమంది ఏదో ఒకటి మిక్స్ చేయాలి దాంట్లో. అలాంటప్పుడు ఇంట్లో డ్రై ఫ్రూట్ పౌడర్ ఇన్ హౌస్, డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేసుకోండి, హనీ వేయండి. ఇట్ ఈస్ ఆల్ మనమే ఇంట్రడ్యూస్ చేసేది ఇవన్నీ. ఇప్పుడు మీరే గనక ఆ ప్రోటీన్ పౌడర్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈ పాలు తాగుతారు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏమైతే ఫుడ్ అవన్నీ చెప్తున్నారో మీరు ఇంట్రడ్యూస్ చేసేవి. ఇంకా కొంతమంది పేరెంట్స్ వచ్చి నా దగ్గర, మేడం అయ్యో పాపం మేడం 1 month అయింది మేడం ఐస్ క్రీమ్ తిని అని అంటారు. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. నేను డైరెక్ట్ గా చెప్తాను, మీరు అంత పాపం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఐస్ క్రీమ్ తినకపోవడం వల్ల హీఈస్ నాట్ ఇన్ పెయిన్, తినడం వల్ల పెయిన్ వస్తుంది వాడికి. బీ హ్యాపీ దట్ హీఈస్ నాట్ ఈటింగ్. అంటే పక్కన పిల్లలందరూ తింటా ఉంటారు కదా మేడం, మనోడొక్కడు తినకపోతే బాధగా ఉంటది మేడం. సో ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ పేరెంట్స్ లో ఉంది. కరెక్ట్. అన్ని మనమే ఇంట్రడ్యూస్ చేసేది. ఒక స్టేజ్ వరకు మనం ఆపగలం, ఐ యాక్సెప్ట్ పిల్లల్ని. ఈ బ్యాడ్ అంటే జంక్ ఫుడ్ ఎస్పెషలీ ఈ 6 years 7 years వరకు ఆపగలం. బట్ ఆఫ్టర్ దాట్ బర్త్డే పార్టీస్ అంట ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా. బర్త్డే పార్టీ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ కేక్ కటింగ్, వాళ్ళకి తర్వాత వచ్చే పిజ్జా. సో ఇవన్నీ అందరూ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దిస్ వన్ ఫార్మ్, పార్టీయింగ్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ సోషలైజేషన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాడు తినే ఫుడ్ వల్ల. అందుకే నేను అడ్వైస్ చేసేది ఏమంటే పేరెంట్స్ కి,
ఈ పార్టీస్ సోషలైజేషన్ మనం ఇప్పుడున్న కల్చర్లో అవాయిడ్ చేయలేం. ప్రాక్టికల్ థింకింగ్ అస్సలు పెట్టొద్దు పిజ్జా బర్గర్ అంటే నన్ను చూసి నవ్వుతారు, అంతే కదా. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇంటికి తెచ్చుకోవద్దండి, ఇంటికి తెచ్చుకోవద్దండి. అండ్ స్విగ్గీ యాక్సెస్ పిల్లలకి ఇవ్వద్దండి. మీరు నమ్మరు, పిల్లలే మొబైల్ తీసుకొని స్విగ్గీలో ఇంటికి అవునవును మీరు ఇంటికి తెచ్చుకోవద్దు అని అంటే మరి బయట తినేసి వస్తాము అని అంటారు ఇప్పుడు. నో చిల్డ్రన్ వరకు అట్లీస్ట్ టిల్ 12 or 13 years కామెంట్స్ అలా కూడా ఉంటాయి. ఐ నో. ఇంటికి అంటే ఇంటికి ఆర్డర్ పెట్టే కల్చర్ చేయొద్దండి. ఇంట్లో కుదిరినంత వరకు ఇంట్లో ఫుడ్ పెట్టి పంపించండి పిల్లల్ని. ఈ పార్టీయింగ్ అది అవాయిడ్ చేయలేం కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ మీరు ఇంటికి ఎవ్రీ వీక్ ఒకసారి కొంతమంది జంక్ తింటాడా అమ్మ, ఒబేసిటీ ఎస్పెషల్లీ దీస్ డేస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. సో ఒక చైల్డ్ రెగ్యులర్ హెల్త్ చెక్ వచ్చినప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అమ్మ జంక్ తింటాడా పిల్లలు, లేదు మేడం ఎప్పుడో వారానికి ఒకసారే ఇంట్లోనే, అది కూడా ఇంట్లోనే ఏం తింటాడు, ఇంట్లోనే బయట ఫుడ్ తెచ్చుకొని తింటాడు, ఇంట్లోనే తినేది ఇంట్లోనే తినేది, బయటికి వెళ్ళము. బట్ ఇంటికే కదా బయట ఫుడ్ వస్తుంది. సో అంటే ఈ టైప్ ఆఫ్ థింకింగ్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టాప్ అయితే పిల్లలకు కొంచెం అట్లీస్ట్ ఒక స్టెప్ వరకు మనం ఆపగలం. బట్ పేరెంట్సే పిజ్జా పెట్టుకొని తింటుంటే ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా దే జస్ట్ ఇమిటేటర్స్ అంతే. మనం ఎట్లుంటే పిల్లలు అట్లుంటారు. చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసి మనం చేసే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాం. నువ్వు నమస్తే పెట్టు అంటే పెట్టరు. మనం మనిషి కనిపిస్తే నమస్తే పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. సో ఫస్ట్ మనం పేరెంట్స్ కొంచెం థింకింగ్ మార్చుకొని కుదిరినంత వరకు జంక్ అవాయిడ్ చేయగలిగితే వీ కెన్ గివ్ బెటర్ ఫుడ్. సో పుట్టిన బేబీ నుంచి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇవి కంపల్సరీ వేయించాలి అనే వ్యాక్సిన్స్ ఏముంటాయి, అసలు వ్యాక్సిన్స్ ఎందుకు వేయిస్తారు? గుడ్. వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్ అనేది ఒక ఇంజెక్షన్, దానివల్ల ఆ పర్టికులర్ జబ్బు రాకుండా ఉంటుంది మనకు. అంటే మనము ఇందాక చెప్పాను కదా న్యాచురల్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని. సో మనము ఈ ఇమ్యూనిటీని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం సో దట్ ఆ ఆర్గానిజం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైతే ఉందో అది లోపలికి వచ్చినా ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేసిన ఇమ్యూనిటీ ఈ ఆర్గానిజంతో ఫైట్ చేసి మనకు జబ్బు రాకుండా చేస్తుంది. సో అందుకే వ్యాక్సిన్స్ ఇస్తాం. సో పుట్టిన వెంటనే మనకు కామన్గా మనకి బాగా ఉన్న జబ్బు ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్. ఇండియాలో టీబీ అంటే క్షయ వ్యాధి అంటాం. సో ఈ టీబీ రాకుండా అందుకే పుట్టిన వెంటనే బిడ్డ హాస్పిటల్లోంచి బయటికి వెళ్ళక ముందే ముద్ర సూది అంటారు కదా, ఇక్కడ అందరికి లెఫ్ట్ సైడ్ ముద్ర ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని బీసీజీ అంటారు. దాని తర్వాత ఇంపార్టెంట్ ఇంజెక్షన్ పోలియో. సో పోలియో కొన్ని రకాల జబ్బులకి మన గవర్నమెంట్ లో కామన్ రెగ్యులర్ గా ఇచ్చేస్తున్నారు. సో గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది, అంటే ప్రతి బిడ్డ ఖచ్చితంగా వ్యాక్సినేట్ అవ్వాలని. సో మనకు ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ సో ఆ పలానా ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి పిల్లలందరికీ వ్యాక్సిన్ దొరికేలాగా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో కూడా ప్రతి బిడ్డ వ్యాక్సినేట్ అవుతున్నారు, అది గుడ్ థింగ్. సో దీంట్లో చెప్పాను కదా టీబీ, దాని తర్వాత డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్ అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఇంకా పోలియో వ్యాక్సిన్ వేస్తాం. దాని తర్వాత హెపటైటిస్ బి అంటే జాండిస్ రాకుండా వ్యాక్సిన్ వేస్తాం. ఇవి అన్ని కూడా ఏజ్ గ్రూప్ లో ఇవన్నీ పుట్టినప్పటి నుంచి, అంటే ఒక్కో వ్యాక్సిన్ ఒక్క డోస్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పే అన్ని ఒకటే ఇంజెక్షన్ లో వస్తాయి. దీన్ని మనం 6 వారాలకు ఒక డోసు, తర్వాత 10 వారాలకు ఒక డోసు, తర్వాత 14 వారాలకు ఒక డోసు ఇస్తాం. అంటే 1.5 month లో, 2.5 month లో, 3.5 month లో 3 doses కి ఇస్తాం. దీన్నే మళ్ళీ 1.5 year లో బూస్టర్గా ఇస్తాం. మళ్ళీ 5వ అయినప్పుడు 5 years లో బూస్టర్గా ఇస్తాం. ఇవి కాకుండా గవర్నమెంట్లో మనకి ఎంఎంఆర్ కూడా ఇస్తారు. ఎంఎంఆర్ అంటే మమ్స్, మీజిల్స్, రుబెల్లా, దౌడ బిల్లలు అంటారు కదా, ఇక్కడ గడ్డలు వస్తాయి, అవి రాకుండా కూడా ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేస్తాం. అది కూడా 3 dosesలో, ఒకటోది 9వ నెలలో, తర్వాత 15వ నెలలో, తర్వాత 5వ సంవత్సరంలో 3 doses ఇస్తాం. ఇవి మనకు రెగ్యులర్గా గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్. ఇవి కాకుండా ఉన్న వ్యాక్సిన్స్ అంటే గవర్నమెంట్లో ఇవ్వని వ్యాక్సిన్స్ కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెసే ఉంటాయి. అవి కూడా ఇవి నేను చెప్పే 4 వేసుకుంటే, ఒకవేళ అంటే మనకు డబ్బులు పెట్టుకునే శక్తి ఉండి
వేసుకోగలిగితే, బిడ్డ బర్త్డే చేయకుండా వ్యాక్సిన్ వేయొచ్చు. కానీ ప్రయారిటీ మాత్రం ఫంక్షన్ కే ఇస్తారు. అదే ఫంక్షన్ చేయకుండా వ్యాక్సిన్ వేయొచ్చు. 2,000 పెట్టి గౌన్ కొనకుండా అదే 2,000 పెట్టి వ్యాక్సిన్ వేయొచ్చు. 10,000 పెట్టి బంగారు కొనకుండా అదే 10,000లో ఈ ప్రైవేట్ లో దొరికే వ్యాక్సిన్స్ అన్ని వేయించవచ్చు. సో ఈ వ్యాక్సిన్స్ లో ఒకటి చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ కూడా 15వ నెల నుంచి ఎప్పుడైనా వేస్తాం చికెన్ పాక్స్ వ్యాక్సిన్. అది కూడా 2 డోసెస్ ఉంటాయి. ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి 3 నెలల గ్యాప్ తో వేసేస్తాం. దాని తర్వాత టైఫాయిడ్ అంటే ఇంకా అందరికీ తెలిసిందే. సో టైఫాయిడ్ జబ్బు రాకుండా కూడా వ్యాక్సిన్ ఉంది. అది కూడా సంవత్సరం దాటినప్పటి నుంచి ఎప్పుడైనా 6 నెలల నుంచే వేస్తాం. ఇంకో ఇంజెక్షన్ ఫ్లూ వినింటారు కదా, ఫ్లూ రాకుండా వేసుకోవచ్చు. కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ మనం ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సింది వస్తుంది. ఫ్లూ నుంచి వచ్చే ఇమ్యూనిటీ మనకు 9 నెలల నుంచి 1 year వరకే ఉంటుంది. దాని తర్వాత ఇమ్యూనిటీ అనేది ఫేడ్ ఆఫ్. సో ఎవరైతే ఎక్కువగా దగ్గు తుమ్ము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలని అంటారు. అందరూ వేసుకోలేకపోయినా అలర్జీస్ కానీ, ఆస్తమా ఉన్న పిల్లలు కానీ, లేదంటే ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. ఇవి కాకుండా ఇంకోటి హెపటైటిస్ ఏ అంటారు. అంటే అది కూడా జాండిస్, చెడు నీళ్లు తాగడం వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే జాండిసే హెపటైటిస్ ఏ. ఈ హెపటైటిస్ ఏ రాకుండా కూడా వ్యాక్సిన్. సో అది కూడా 2 doses లో వేస్తాం. 1 year తర్వాత ఎప్పుడైనా వేస్తాం. ఇంకోటి గవర్నమెంట్ లో వేసుకున్నది మర్చిపోయాను, ప్రెవెనర్ న్యూమోనియాస్ రాకుండా వ్యాక్సిన్ వేస్తారు. అది మన గవర్నమెంట్ లోనే వేస్తారు. అది కూడా అంతే, 6 వారాల్లో ఒకసారి, 10 వారాల్లో ఒకసారి, 14 వారాల్లో ఒకసారి వేస్తాం. సో ఇది కంప్లీట్. సో ఇప్పుడు ప్రైవేట్ వేసినా గవర్నమెంట్ వేసినా ఒకేలా ఉంటుందా? ఒకటే ఆల్మోస్ట్ ఒకటే, అంతా ఒకటే. అదే ఈ పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఏ వ్యాక్సిన్ తో అయినా ఇమ్యూనిటీ అయితే వచ్చేది సేమ్. ఓకే, ఒక్కటి ఫీవర్ కానీ ఏడుపు కానీ గవర్నమెంట్ లో వేసే వ్యాక్సిన్స్ తో కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే ఎందుకంటే కొంతమందిని చూసాను, ఖచ్చితంగా ప్రైవేట్ లోనే వేయిస్తాము, లేదు గవర్నమెంట్ లో వేయించాము మేము. గవర్నమెంట్ లో కూడా బాగా కోల్డ్ చైన్ చాలా బాగుంటది. గవర్నమెంట్ లో కూడా వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు. సేమ్, రెండు ఒకటే, తేడా ఏముండదు. ఇవి కాకుండా నెక్స్ట్ 5వ సంవత్సరం పూర్తయిన తర్వాత 10వ సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఉంది. అదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ అంటారు. ఇప్పుడు కొంచెం బాగా గవర్నమెంట్ నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ వీడియోస్ చేయడము, ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. దాన్నే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం. సో ఈ 10 years చిల్డ్రన్ లో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? 10 years లో రాదు. 10 years లో ఫ్యూచర్ లో రాకుండా 10 years నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎంత ఎర్లీగా వేసుకుంటే ఇమ్యూనిటీ అంత బాగుంటది HPV వ్యాక్సిన్ తో. సో 9 to 10 years నుంచే ఎప్పుడైనా వేసుకోవచ్చు. 2 to 3 doses వేస్తాం, అది ఏజ్ ని బట్టి వేస్తాము. సో ఈ HPV వ్యాక్సిన్ గర్ల్స్ ఒక్కటే వేసుకోవాలని ఇంకోటి ఉంటుంది. గర్ల్స్ కే కాదు, బాయ్స్ కి కూడా వేసుకోవాలి. ఎందుకంటే HPV అనేది వైరస్. సో ఈ వైరస్ ఆడవాళ్ళలో అయితే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి, మగవాళ్ళలో అయితే పినైల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. కరెక్ట్. సో HPV వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మగవాళ్ళలో కూడా క్యాన్సర్స్ రావు, అండ్ వాళ్ళు ఇంకొక అమ్మాయికి క్యాన్సర్ ఇవ్వకుండా ఉంటారు. ఓకే, సో వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అవుతాయి. కరెక్ట్. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే స్క్రీన్ టైం ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దానివల్ల అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్క్రీన్ టైం లేకపోతే ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల లోపలికి వెళ్ళదు. దిస్ ఇస్ ఆల్సో స్క్రీన్ టైం. బట్ ఆ స్క్రీన్ టైం ని ఎలా మేనేజ్ చేయాలి? పిల్లలకి అంటే ఏ ఏజ్ గ్రూప్ కి ఎంత స్క్రీన్ టైం ఇవ్వచ్చు? స్క్రీన్ టైమ్స్ వల్ల జరిగే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి జరుగుతున్నాయి? స్క్రీన్ టైం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, బేసిక్గా ఫస్ట్ స్క్రీన్ టైం అంటే ఏమనుకుంటారు, మొబైల్ ఒక్కటే చూస్తే స్క్రీన్ టైం అనుకుంటారు. అంటే స్క్రీన్ ఎక్కువ చూస్తుందా అని ఒక క్వశ్చన్ మేము అడిగినప్పుడు కామన్ గా వచ్చే ఆన్సర్, మొబైల్ ఏమి ఇవ్వం మేడం మేము పాపకి అంటారు. టీవీలో పెట్టేస్తాం, 24 గంటలు టీవీ ఆన్ లో ఉంటది. టీవీ ఒక్కటి చూస్తుంది మేడం, స్క్రీన్ అయితే చూడదు. సో ఇది కామన్ గా ఉండే అపోహలాగా. సో స్క్రీన్ అనేది ఎనీథింగ్, స్క్రీన్ ఇస్ స్క్రీన్. ఏదైనా, అది థియేటర్ లో స్క్రీన్ అయినా, టీవీలో స్క్రీన్ అయినా, మొబైల్లో స్క్రీన్ అయినా, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ స్క్రీన్ ఏ స్క్రీన్. సో ఈ స్క్రీన్ టైం అనేది బిలో 2 years వాళ్ళకైతే ఆల్మోస్ట్ నిల్ అని చెప్తాం. అస్సలు ఇవ్వకూడదు, ఎక్సెప్ట్ ఫర్ వీడియో చాటింగ్. ఏమన్నా అంటే మన రిలేటివ్స్ తో,
అబ్రాడ్ లో ఉన్నారు కదా ఇప్పుడు అందరూ, ఇన్ కేస్ అట్లా ఏమన్నా అవసరం అయితేనే అది కూడా ఫ్యూ మినిట్స్ ఆఫ్ వీడియో చాటింగ్ ఇస్ రికమెండెడ్. అంతకు మించి స్క్రీన్ టైమ్ అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ బిలో 2 years ఆఫ్ ఏజ్. 2 years తర్వాత 2 to 5 years ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఎందుకంటే స్కూల్స్ లో కూడా స్క్రీన్స్ వాడుతున్నారు ఫర్ టీచింగ్, డిజిటల్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ స్క్రీన్ టైం, 30 minutes ఆఫ్ స్క్రీన్ టైం 2 to 5 years. 5 years తర్వాత యాజ్ డాక్టర్ మేమేం చెప్తామంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు, ఇప్పుడున్న సినారియోలో రెస్ట్రిక్ట్ స్క్రీన్ టైం ఎంతవరకు కుదిరితే అంతవరకు, అండ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఇంకే దేనికి వాడొద్దని చెప్తాం. ఆఫ్టర్ 5 years రైట్, 5 till adult ఆల్సో. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు రీల్స్ వాళ్ళే ఇలా అనుకుంటూ చూసేస్తారు, ఎన్ని గంటలు చూస్తారో తెలియదు. అది ఉంటేనే అన్నం తింటారు, అది ఉంటేనే పడుకుంటామంటారు, అది ఉంటేనే ఇంకేదన్నా. అవును, బేసిక్గా స్క్రీన్ టైం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల అనుకోవచ్చు. ముందు కాలంలో అయితే ఒక ఇంట్లో మదరు, ఫాదరు, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా పక్కింటోళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ అండ్ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉండేవాళ్ళు. బట్ ఇంట్లో ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ ఉండేసరికి అకార్డింగ్ టు మీ ఒక చైల్డ్ ని మేనేజ్ చేయడం అనేది అది చాలా టఫెస్ట్ జాబ్. ఒక రోజంతా మనం పిల్లలతో ఉన్నామంటే, కంప్లీట్ డే ఒక చైల్డ్ తో, ఎస్పెషలీ టాడ్లర్ అండ్ బిలో టాడ్లర్ చైల్డ్ తో ఉన్నామంటే అది ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ జాబ్. మనకి ఒక 12 hours చదివినా అంత స్ట్రెస్ రాదు, ఒక రోజంతా టైం స్పెండ్ చేసి చూడండి, ఒక డే మొత్తం నిద్రపోనంత ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఆ స్ట్రెస్ ని ఎస్కేప్ అయ్యేకి దీన్ని ఒక టూల్ లాగా వాడతారు. అంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా, మనతో ఇంటరాక్ట్ అవ్వకుండా. అంటే ఇప్పుడు మనం పిల్లలతో ఉంటే ఎట్లుండాలంటే పిల్లల్లాగే ఉండాలి, అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ఏదైనా ఆడుతున్నారంటే మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో పాటు ఆడాలి. అది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ హై కదా, వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఇంకో థాట్ ఉండదు. మనకు అట్లా కాదు, మనకు 1,00,000 ఆలోచనలు ఉంటాయి. సో కంప్లీట్ గా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం. సో అది ఎస్కేప్ అయ్యేకి స్క్రీన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అట్లనే పిల్లలందరికీ ఈవెన్ 9 months 10 months పిల్లలకి కూడా స్క్రీన్ ఇచ్చేది అట్లే. ఎందుకంటే ఆ స్క్రీన్ చూసుకుంటూ వాళ్ళు ఉండిపోతారు కాబట్టి. రోజు 3 పూట్ల మీరు తింటారా? మనం తినం కదా, ఒక్కరోజు డిన్నర్ స్కిప్ చేస్తాం, ఒకరోజు లంచ్ స్కిప్ చేస్తాం, ఆర్ ఒకరోజు ఇంత తింటాం, ఒకరోజు ఇంత తింటాం. పిల్లలు కూడా అంతే, వాళ్ళ ఆకలి ఒక్కరోజు ఒక్కోలాగా ఉంటది. రోజు అంతే తినాలి, అదే టైంలో తినాలి అనేది లేదు పిల్లలు కూడా. అండ్ టీతింగ్ వస్తూ ఉంటది కదా, పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఒక్కరోజు ఆకలేదు, ఒక్కరోజు గ్యాస్ వల్ల ఆకలేదు. సో వీటి వల్ల పిల్లలు ఫుడ్ అనేది తినరు ఒక్కరోజు, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫీవర్. సో అది మనము అర్థం చేసుకొని గమనించి పిల్లలు అడిగితే పెట్టి, లేదంటే వదిలేయాలి. అట్లా కాదని బలవంతంగా ఫోర్స్ ఫీడ్ చేయడం, లేదంటే భయపడిచ్చి తినిపించడం. ఇంకా కామన్ థింగ్ స్క్రీన్, ఇది అందరు మదర్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ మదర్స్ చేస్తారు. స్క్రీన్ ఇచ్చి, నేను కూడా చేసిన 2-3 times, నాట్ దట్ వే. స్క్రీన్ ఇచ్చి దే విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్, తింటా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా థియేటర్లోకి వెళ్తే ఒక డబ్బా పాప్కార్న్ పెట్టుకొని తినొచ్చు, బట్ అదే పక్కన ఇప్పుడు జస్ట్ కూర్చొని తినమంటే ఆ డబ్బా పాప్కార్న్ తినలేము ఖచ్చితంగా. ఎందుకు అంటే వేరే దాంట్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఏం తెలియదు మనకు. సో మీరు స్క్రీన్ పెట్టి పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలకి ఆ ఫుడ్ టేస్ట్ కానీ ఆ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయలేరు బేసిక్. అది ఒక ప్యాసివ్ ప్రొసీజర్ లాగా అయిపోతుంది. సో దానివల్ల ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కదా, ఫుడ్ ఈస్ లైక్ హ్యాపీనెస్ ఎనీ టైం కదా. మేబీ టు ఆల్మోస్ట్ ఆల్ పీపుల్, ఐఎమ్ అ ఫుడీ, బట్ అందరికీ ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ అది. సో ఆ ఎంజాయ్మెంట్ లేకుండా తినడం వల్ల వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఫోర్స్ ఫీడింగ్ అంటే ఫుడ్ తినేటప్పుడు కడుపు నిండా తిన్నా కూడా ఇంకా అట్లే తినిపించడం వల్ల ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కరెక్ట్. సో ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఆకలైనా కూడా మనం ఆకలైనా టాలరేట్ చేస్తాం కదా, అన్లెస్ అంటిల్ సివియర్ ఆకలి గ్యాస్ట్రైటిస్ వచ్చే వరకు మనం టాలరేట్. సో ఆకలైనా కూడా టాలరేట్ చేసి అండ్ పిల్లలు ఈజీగా డైవర్ట్ అయిపోయి ఆడుకుంటా ఉంటారు. సో ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? సో స్క్రీన్ టైం వల్ల నేను జస్ట్ ఒక్క లాజిక్ చెప్తాను. ఇప్పుడు పిల్లలు వీడియోలు మీరు చూసినారనుకోండి,
లైక్ కార్టన్స్ కానీ ఆర్ పెప్పా పిగ్ ఇట్లా ఏవేవో ఉన్నాయి కదా. సో మీరు ఏ వీడియో తీసుకున్నా పిల్లల వీడియోస్లో ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. కరెక్ట్. అంటే ఫాస్ట్ పేస్డ్ అంతే, ఏదో ఒకటి మారుతుంది. అంటే కలరే మారాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న వస్తువు అన్న మారుతుంది, మనిషి అన్న మారుతాడు, లేదంటే ఎవరు ఒకరు చెయ్యి అన్న కదిలిస్తారు, హ్యాండ్ అన్న కదిలిస్తారు, ఆర్ ఎంటైర్ స్క్రీనే మారిపోతుంది. సో అది చూడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అంటే వాళ్ళు రియల్ లైఫ్ సినారియోలో కూడా సేమ్ థింగ్ ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళు ఏమనుకుంటారు, మీరు కూడా అట్లే, అంటే రియల్ లైఫ్ లో కూడా అట్లనే మూమెంట్ జరగాలి, అట్లనే చేంజెస్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్ అట్లా ట్యూన్ అవుతుంది. అందుకే హైపర్ యాక్టివ్ అవుతారు. ఓకే. ఇప్పుడు ADHD అటెన్షన్ డెఫిసిట్ అంటారు కదా. సో అటెన్షన్ లేకుండా దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు చేంజ్. అందుకే ఇప్పుడు హైపర్ యాక్టివ్ చైల్డ్ నా రూమ్ లో ఎట్లా మనము యూజువల్ గా అడుగుతా ఉంటారు పేరెంట్స్, ఇప్పుడు పిల్లలందరూ అల్లరి చేస్తారు, నార్మల్ నేచర్ ఆఫ్ కిడ్. అండ్ డాక్టర్ ఎట్లా ఇంజెక్షన్ వేయాలో పిల్లలు అట్లా అల్లరి చేయాల్సిందే, లేకపోతే వాళ్ళని పిల్లలని ఎందుకు అంటారు. సో బట్ ఆ అల్లరి చేసే పిల్లల్ని కూడా అది హైపర్ యాక్టివిటీనా కాదా అని డిసైడ్ చెయ్యాలి కదా. ఇప్పుడు నాకు విజిట్కి వస్తారు అనుకోండి, వ్యాక్సినేషన్ విజిట్కి వస్తారు, అర్లీగా కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ స్క్రీన్ టైం వల్ల మనకి మేజర్ డిసడ్వాంటేజెస్ ఇదే. సో హైపర్ యాక్టివ్ అయిపోవడం, అటెన్షన్ డెఫిసిట్ అంటే అటెన్షన్ లేకపోవడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, సో నేను మీ కళ్ళలో చూసి, మీ ఎక్స్ప్రెషన్ చూసి, మీరు ఏం మాట్లాడుతున్నారో నా బ్రెయిన్కి ఇచ్చి అనలైజ్ చేసి నేను మాట్లాడతాను. సో దట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఆ స్క్రీన్ టైం అలవాటైన పిల్లలకి అది పోతుంది. దే డోంట్ హ్యావ్ అటెన్షన్. ఇట్లా చూసి అంత పేషెన్స్ వాళ్ళకు ఉండదు. దే వాంట్ ఎవ్రీథింగ్ టు చేంజ్. సో అటెన్షన్ కోల్పోతారు. అందుకే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటారు. ఈ అటెన్షన్ కోల్పోవడం వల్ల బిహేవియరల్ ఇష్యూస్ వచ్చి ఆటిజం అంటారు, వినుంటారు కదా. ఆటిజం అనేది ఇప్పుడు దెర్ ఆర్ మెనీ చిల్డ్రన్, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ర్యాపిడ్ ఇంక్రీజ్. సో ఈ ఆటిస్టిక్ చిల్డ్రన్ని కానీ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ని కానీ అర్లీగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో హౌ డు వి ఐడెంటిఫై అంటే యూజువల్గా రెగ్యులర్గా వ్యాక్సినేషన్ విజిట్స్కో ఫీవర్ కోసమో పిల్లలు వచ్చినప్పుడు మేము జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏమంటే ఐ కాంటాక్ట్. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు రొటీన్గా రూమ్లోకి వచ్చినప్పుడు అల్లరి చేస్తారు, కొంతమంది సైలెంట్గా కూర్చుంటారు పలకకుండా, రూమ్లో ఉన్నవన్నీ డిస్టర్బ్ చేస్తారు, పెన్స్ కింద పడేస్తారు. ఇవన్నీ ఉన్నా కూడా బిడ్డను పిలిచినప్పుడు ఐ కాంటాక్ట్ ఉందో లేదో చూస్తాం. దిస్ ఇస్ ఫస్ట్ మేజర్ సైన్. దాని తర్వాత హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే, ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్ ఒక చోట కూర్చోరు. నార్మల్గా పిల్లలు కూడా కొంతమంది అల్లరి పిల్లలు ఒక చోట కూర్చోరు, అటు ఇటు తిరుగుతారు. అల్లరి అనేది అగైన్ నాట్ బ్యాడ్, నార్మల్ ఫీచర్ ఆఫ్ కిడ్. సో అటు ఇటు తిరుగుతారు, చైర్లు కింద పడేస్తారు. బట్ ఒక చైల్డ్ ఇట్లా వెనకాల నుంచి వచ్చి నా డ్రా అంతా ఓపెన్ చేసి అన్ని కింద పడేస్తున్నాడు, అస్సలు ఒక్క నిమిషం కూడా సైలెంట్గా కూర్చోవట్లేదు. అండ్ ఇక్కడ జరిగేది పిల్లలు ఎంత అల్లరి చేసినా మన డిస్కషన్ కానీ అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక ఐ అనేది పెడతారు, అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది గమనిస్తూ ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్ పిల్లలకి ఆలోచనే ఉండదు, వాళ్ళకి ధ్యాస ఉండదు. సో ఇది అనదర్ ఫీచర్. ఇట్లా కొన్ని సైన్స్ వల్ల అలాంటి వాళ్ళని ఏమంటారు, హైపర్ యాక్టివ్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అంటారు. సో అలాంటి వాళ్ళ అదే ఇలా చేసే పిల్లల్ని అర్లీగా ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ నార్మల్ చైల్డ్ ఇస్ హై. ఇవన్నీ కూడా స్క్రీన్ టైం సైడ్ ఎఫెక్ట్స్. స్క్రీన్ టైం వల్ల ఒకటి చెప్పాను కదా, ఫుడ్ డైవర్షన్ ఒకటి, ఆ ఫుడ్ తినిపించడం వల్ల. సెకండ్ థింగ్ మేజర్ ఆటిజం అండ్ హైపర్ యాక్టివిటీ. ఈ హైపర్ యాక్టివిటీ నేను ఒక దగ్గర విన్నాను, షుగర్ వల్ల కూడా ఎక్సెస్ షుగర్ వల్ల కూడా హైపర్ యాక్టివిటీ వస్తుందని. ఈజ్ ఇట్ ట్రూ? షుగర్ ఎప్పుడైనా, ఇప్పుడు నేను షుగర్ ఒక 2 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ నా బాడీ సైజ్ కి షుగర్ వేసుకున్నాను అనుకోండి, ఐ బికమ్ ఎనర్జెటిక్. కాఫీలో బేసిక్గా షుగర్ వల్ల కూడా వి బికమ్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, ఎంతూసియాస్ట్. షుగర్ వల్ల ఏమవుతుందంటే అందుకే షుగర్స్ పెట్టద్దండి బేబీస్కి అంటాం కదా. బేసిక్గా షుగర్స్ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ రైజ్ ఇన్ గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకి. ఇప్పుడు గ్లూకోజ్ వాటర్ ఎందుకు తాగుతాము, ఇప్పుడు ఎక్కువ పరిగెత్తినప్పుడు అథ్లెట్స్ ఎందుకు తాగుతారు అంటే ఇమీడియట్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. సో ఈ షుగర్ వల్ల కూడా బాడీలోకి షుగర్ అబ్జార్బ్ అయినప్పుడు ఇమీడియట్ గ్లూకోజ్ లెవెల్ రైజ్ ఉంటుంది. సో ఇమీడియట్గా యాక్టివ్ అయిపోతారు. సో ఈ బౌట్స్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ, ఆల్రెడీ హైపర్ యాక్టివ్ ఉన్న చిల్డ్రన్కి ఈ బౌట్స్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ మంచిది కాదు. ఓకే. అందుకే హైపర్ యాక్టివిటీ కంట్రోల్ చేసేకి,
హైపర్ యాక్టివిటీ వల్ల ఏమవుతుంది, అటెన్షన్ ఇంకా పోతుంది. సో ఏం నేర్చుకోలేరు. అందుకే స్పీచ్ డిలేస్ కూడా ఉంటాయి. వినింటారు కదా, మాటలు కూడా రావు. 3 years అయినా కూడా మాట్లాడట్లేదు. అది లేట్ స్టేజ్. మీరు 3-4 years లో ఐడెంటిఫైయింగ్ దిస్ ఇస్ వెరీ లేట్. ఓకే. సో స్పీచ్ డిలే ఎందుకు వస్తుంది అంటే ఇందుకే. ఇప్పుడు నేను ఒక భాష మీరు కొత్త భాష ఎప్పుడైనా నేర్చుకున్నారా ఈ మధ్యలో? ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. మేము ఫ్రీక్వెంట్ గా నేర్చుకుంటాం, ఎందుకంటే నేను కర్ణాటకలో మణిపాల్లో చదివాను. సో కన్నడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. పేషెంట్స్ తో మాట్లాడాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఢిల్లీలో ఉన్నప్పుడు హిందీ నేర్చుకోవాల్సిందే. అండ్ ఇక్కడ తెలుగు రాని వాళ్ళతో మాట్లాడాలంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో మీరు కొత్త భాష ఒకటి నేర్చుకోవాలంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది నేర్చుకునేటప్పుడు. సో పిల్లలు దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ కదా, కొత్త భాష నేర్చుకున్నట్టే వాళ్ళు కూడా. సో చాలా అటెన్షన్ ఉండాలి వాళ్ళకి, చాలా ఫోకస్ ఉండాలి. ఈ హైపర్ యాక్టివిటీ వల్ల ఫోకస్ ఉండదు. సో స్పీచ్ నేర్చుకోలేరు. ఇప్పుడు నేను కొత్త భాష నేర్చుకోవాలంటే మీరు ఆ పదం ఎప్పుడు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎలా పలుకుతున్నారు, ఇవన్నీ రావాలి. సో ఆ హైపర్ యాక్టివిటీ వల్ల అటెన్షన్ డెఫిసిట్ అయ్యి స్పీచ్ డిలే కూడా వస్తుంది. సో స్లీప్ వల్ల ఇదే కాకుండా మేజర్, ఇదంతా టాడ్లర్స్లో మీరు చూసేది. అడాలసెంట్స్లో మేజర్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇస్ స్లీప్ డిస్టర్బెన్స్. స్లీప్. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే అనమాట. ఏ ఏజ్ పిల్లలకి ఎంత స్లీప్ అవసరం అసలు? కొంతమంది ఇప్పుడు మనకు నార్మల్ గా చూసుకుంటే 6 to 8 అంటారు, పిల్లలకి ఎంత ఉండాలి? సో దట్ విల్ డిస్కస్. ఇప్పుడు ఈ స్క్రీన్ టైం గురించి మాట్లాడితే, స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. స్లీప్ ఇస్ లైక్ స్లీప్ ఫేజ్ లో మనం కంప్లీట్ రిలాక్స్ అవుతాం, యూ రిజ్యూవినేట్ యువర్ సెల్ఫ్ కదా, మళ్ళీ యాక్టివ్ అయ్యి నెక్స్ట్ డే వర్క్ వెళ్తాం. అదే ఆ రిలాక్సేషన్ లేకపోతే కంప్లీట్ టైర్డ్ గా ఫీల్ అవుతాం. సో రీసెంట్ గా లాస్ట్ 3 months లో 5 అడాలసెంట్ పేరెంట్స్ వచ్చి, మీరు అంటే నమ్ముతారో నమ్మరో, వచ్చి నాకు చెప్పే కంప్లైంట్, మా చైల్డ్ సరిగ్గా నిద్రపోవట్లేదు. ఓకే, ఎప్పుడు నిద్రపోతుంది, ఎన్ని అవర్స్ నిద్రపోతుంది అంటే 2 hours. ఎంత పడుకుంటుంది? 5 o'clock in the morning. స్లీప్. ఎస్, అంతవరకు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం అడుగుతాం కదా, అంతవరకు ఏం చేస్తుందంటే బెడ్లో రోల్ అవుతా ఉంటుంది నిద్ర పట్టక. పక్కనే చైల్డ్ ఉంటుంది. వెన్ వి ఆస్క్ ద చైల్డ్, ఈజ్ ఇట్ ట్రూ? యా, ఐ డోంట్ గెట్ టు స్లీప్, సో ఐ డోంట్ స్లీప్. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్లో ఏమన్నా నిద్ర పడుతుందా నీకు, ఎక్కువ నిద్రపోతున్నావు అంటే, నో ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్నట్టు. అడాలసెంట్స్. అండ్ మదర్ని అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఈ మధ్య తగ్గిందా అంటే, చాలా తగ్గిపోయింది మేడం అసలు. సో స్లీప్, రాత్రంతా నిద్రపోవట్లేదు, 5 o'clock పడుకుంటుంది, 8 స్కూల్కి వెళ్ళాలి కదా, బలవంతంగా లేస్తుంది. అండ్ దీస్ డేస్ అడాలసెంట్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. దే వాంట్ టు షో అప్ దట్ ఎవ్రీథింగ్ దే డూ ఇస్ నార్మల్. సో వెంటనే పాపని, ఏమ్మా స్కూల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే, నో ఏం లేదు, ఐఎమ్ ఆల్ ఫైన్, ఐఎమ్ నాట్ టైర్డ్, ఐఎమ్ ఓకే. అండ్ ఇదే చైల్డ్ ఇంకా కొంచెం ఉన్నా కూడా చెప్పట్లేదు. ఆబ్వియస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హర్ స్కూల్ కాన్సన్ట్రేషన్, స్కూల్లో ఉండే కాన్సన్ట్రేషన్. సో నెక్స్ట్ ఇంకా హిస్టరీ అడిగితే, మదర్ వీకెండ్స్ లో అసలు 12 వరకు, 2 వరకు, 3 వరకు లేవట్లేదు. సో ఈ ప్యాటర్న్ అడాలసెంట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, లాస్ట్ 3 months లో 5 children, ఈ వీళ్ళని నైట్ ఆల్స్ అని కూడా అంటారు. అంటే రాత్రంతా పడుకోకుండా కుదిరితే పడుకునేది, లేదంటే టాలరేట్ చేసేది. సో దీని వల్ల ఏమైతుంది అంటే, నాట్ ఓన్లీ అబౌట్ అకాడమిక్స్, అంటే చదువు అనేది ఇంపార్టెంట్ ఆ ఏజ్ లో, అంతే కదా, ఇంటర్ అనేది ఒక లెర్నింగ్ ఏజ్ ఆఫ్ లైఫ్. సో అది పోవడమే కాకుండా వాళ్ళ హెల్త్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఈ 5 అడాలసెంట్స్ లో కామన్ రీజన్ ఏంటి అంటే స్క్రీన్. వాళ్ళు కంటిన్యూస్గా స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి స్క్రీన్ పైనే ఉన్నారు. అండ్ ఈ స్క్రీన్లో కూడా అందరినీ అడిగితే వాళ్ళు చదివి ఏమైనా సాధిస్తున్నారంటే లేదు, వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ పైనే ఉన్నారు. చైల్డ్ ఇస్ ఓన్లీ, ఏం చేస్తావు నాన్న మొబైల్లో, ఏం చూస్తావు అంటే ఇన్స్టాగ్రామ్ డాక్టర్, ఐ సీ ఆల్ రీల్స్ అండ్ ఐ గెయిన్ నాలెడ్జ్. సో ఏం చేసినా అడాలసెంట్స్, దీస్ డేస్ అడాలసెంట్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. అండ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయం వాళ్ళకి, నేను ఏం చేసినా కరెక్ట్ అన్నట్టు.
సో అడాలసెన్స్ కి ఎంత టైమ్ ఆఫ్ స్లీప్ అనేది రిక్వైర్డ్? అడాలసెన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అడల్ట్స్. Adults కూడా only. 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. సో ఇఫ్ యూ సే డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ తీసుకుంటే న్యూ బార్న్స్ తీసుకున్నారనుకోండి, న్యూ బార్న్స్ లో కూడా ఎక్కువ ఏడుస్తారనే కంప్లైంట్ అని చెప్పాం కదా. ఇంకో కంప్లైంట్ ఎక్కువ నిద్రపోతున్నారు, ఫీడ్ కూడా లేవట్లేదు. ఎందుకు లేవరు అంటే ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్ లో వాళ్ళు 20 గంటలు పడుకోవాలి, 18 to 20 hours పడుకోవాలి. సో ఆబ్వియస్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ 20 hours. సో పాలు తాగేటప్పుడు కూడా పడుకుంటారు. అది నార్మల్, అబ్నార్మల్ కాదు. సో న్యూ బార్న్స్ కి ఫస్ట్ 1 month or 2 months ఆఫ్ లైఫ్ లో 18 to 20 hours ఆఫ్ స్లీప్ ఇస్ నార్మల్. దాని తర్వాత స్లోగా స్లీప్ డ్యూరేషన్ తగ్గి సర్కేడియన్ రిథమ్ అంటారు, అంటే మన రెగ్యులర్ దాంట్లోకి 6 to 9 months స్లీప్ సైకిల్లోకి 6 to 9 months లో వస్తారు. సో ఈ 6 to 9 months బేబీస్ యూజువల్గా 12 hours పడుకుంటారు, 12 to 14 to 6. దాని తర్వాత 1 year తర్వాత ఇట్ కమ్స్ డౌన్ టు 10 hours. టాడ్లర్ ఏజ్ గ్రూప్ లో కూడా 10 hours ఇస్ నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్. And then 3 years ఆఫ్టర్ 5 ఇట్ కమ్స్ డౌన్ టు 8. ఓకే, till 5 years 10 hours 5 to 7 10 hours స్లీప్ కంపల్సరీ. కానీ ఈ మధ్య కాలంలో ఈ స్క్రీన్స్ వల్లనో ఇంకా ఫుడ్ వల్లనో దేని వల్లనో కానీ డే టైం స్కూల్ నుంచి రాగానే పడుకుంటారు, నైట్ పడుకోరు. ఇంకా 12 అవుతుంది, 1 అవుతుంది, మావాడు పడుకోవట్లేదు, సతాయిస్తున్నాడు అని అంటారు చాలా మంది. స్క్రీన్ వల్ల, ఎందుకు స్క్రీన్ వల్ల అనేదంటే, స్క్రీన్ చూపిస్తే ఏమవుతుంది, ఎందుకు నిద్రపోకూడదు పిల్లలు? ఎందుకంటే మన బాడీలో ఒక మెకానిజం ఏమంటే, సన్లైట్ వచ్చినప్పుడు లేస్తాం, సన్ డౌన్ అయ్యేటప్పుడు అంటే చీకటి పడేటప్పుడు పడుకుంటాం. ఎందుకంటే సన్ డౌన్ అయ్యే కొద్దీ మన బాడీలో మెలటనిన్ అంటారు, ఇట్ ఇస్ కాల్డ్ స్లీప్ హార్మోన్ అనుకోండి. సో ఈ స్లీప్ హార్మోన్ అనేది పెరుగుతా పోతుంది. ఈ స్లీప్ హార్మోన్ బాడీలో రైజ్ అయినప్పుడు మనకు నిద్ర పడుతుంది. అదంతా ఒక న్యూరల్ మెకానిజం. జస్ట్ సింప్లీ టు సే స్లీప్ హార్మోన్ ఇండ్యూసెస్ స్లీప్. సో ఈ స్లీప్ హార్మోన్ సన్ వచ్చినప్పుడు డౌన్ అయిపోతుంది, సన్ లేనప్పుడు రైజ్ అవుతుంది. సో దీనివల్లే మనకు సన్ డౌన్ అయిన నిద్ర పడుతుంది. సో సన్ డౌన్ అయ్యే టైం ఏంటి, 7 to 9. 7 to 9 ఇస్ ద రెగ్యులర్ స్లీప్ టైం ఫర్ అస్. బాడీ ఇన్బిల్ట్గా మనకున్న టైమింగ్ ఏంటంటే 7 to 9 మధ్యలో సన్ డౌన్ అయినప్పుడు మనకు నిద్ర వస్తుంది. అందుకే అప్పటి కాలంలో తొందరగా పడుకొని తొందరగా లేసేది. రైట్. సో సన్ రైజ్ అయ్యేటప్పుడు అంటే 5 o'clock ఆ టైంలో ఆటోమేటిక్గా మనకు మెలకు వస్తుంది. ఎప్పుడు నువ్వు ఈ సన్ డౌన్ అయ్యే టైంలో పడుకుంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు, ఇంట్లో పనుల వల్ల, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు స్క్రీన్ ముందు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, పిల్లలు కూడా పక్కన ఆడుకుంటూ ఉంటారు. సో ఆ 7 to 9 స్కిప్ అవుతుంది, ఆ పీక్ టైమ్ ఆఫ్ స్లీప్ స్కిప్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ 10 or 11. దట్ ఈస్ నాట్ ద టైమ్ వేర్ మెల్టనిన్ పీక్స్. 11 కాదు, ఇప్పుడు 1, 2 కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ సినారియో. సో ఆ 10, 11 లో పడుకుంటారు పిల్లలు. ఆ 10, 11 పడుకున్నప్పుడు ఆబ్వియస్లీ దే డోంట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఫోర్స్ఫుల్ గా బలవంతంగా లేపి ఇరిటబుల్ గా పంపిస్తారు స్కూల్. కరెక్ట్. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ పడుకున్నాడా, మళ్ళీ నైట్ సేమ్, దిస్ సైకిల్ కంటిన్యూస్. సో ఇట్ ఈస్ బేసికలీ విత్ అస్. చెప్తున్నాను కదా మా పిల్లలు, దే ఆల్వేస్ ఇమిటేట్ అస్. ఇప్పుడు మీరు 7కి రోజు అంటే పిల్లోడు కొంచెం తెలివితేటలు వచ్చినప్పటి నుంచి 7కి లైట్ ఆఫ్ చేసి మీరు పడుకుంటున్నారు అనుకో, వాడు అదే అలవాటు వస్తుంది వాడికి. మనం ఎట్లా చేస్తే పిల్లలు అట్లా చేస్తారు. కరెక్ట్. సో మనం ఏం చెప్పనవసరం లేదు వాళ్ళకి, 7కి పడుకో, 8కి పడుకో. మనం లైట్స్ ఆఫ్ చేసి 8కి పడుకుంటే వాళ్ళు కూడా పడుకుంటారు. బట్ ప్రాక్టికలీ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. నైట్ షిఫ్ట్స్ లో పనిచేసేది ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. బట్ అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్, అంటే ఎక్కువసేపు పట్టదు కదా పిల్లలు పడుకునే, ఆ 1/2 hour హోల్డ్ యువర్ వర్క్, పిల్లల హెల్త్ కోసం పడుకోవాలి మనం కూడా. సో ఇఫ్ దే సీ యూ స్లీపింగ్, దే విల్ ఆల్సో స్టార్ట్. సో ఇది ఈ ఏజ్ గ్రూప్ లో టిల్ 7 to 8. దాని తర్వాత 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ అండ్ రైట్. సో స్క్రీన్ టైం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఈ స్క్రీన్ అనేది ఇట్ ఈస్ లైక్ లైట్. సో మెలటనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, దానివల్ల స్లీప్ రాదు. సో ఎవ్రీ టైమ్ యూ గెట్ ఎక్స్పోజ్ టు స్లీప్ స్క్రీన్ బిట్వీన్ 7 to 9, యువర్ బాడీ మెలటనిన్ లెవెల్స్ గో డౌన్ అండ్ సర్కేడియన్ రిథమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కరెక్ట్. సో మీ స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, బాడీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది, ఎప్పుడు ఏం చేయాలో బాడీకి అర్థం కాదు. స్లోలీ ఇట్ గెట్స్ ప్రొలాంగ్డ్. ఆ పీక్ టైం స్కిప్ చేస్తే స్లోగా ప్రొలాంగ్ అయ్యి ఇట్ కెన్ బికమ్ 5 or morning 6 o'clock. సో వీళ్ళకు స్లీప్ రెస్టోర్ చేసేకి, ఈ ఎస్పెషలీ ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్కి, నాకు ఒక చైల్డ్కి 1 year పట్టింది రెస్టోర్ చేసేకి.
సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. ఎస్, కంప్లీట్లీ. చిన్నపిల్లల్ని చూసుకుంటే అంటే ఇప్పుడే పుట్టిన బేబీస్ని చూసుకుంటే ఈవెన్ 7 days లేకపోతే 1 month కూడా కానీ పిల్లలకి బాడీ మసాజ్లని చాలా హార్ష్గా చేస్తుంటారు కదా, అది ఇంతవరకు అది బెటర్ అంటారు? ఎవ్రీ చైల్డ్ చేయించొచ్చా అలా? బేసికలీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఎస్పెషలీ విత్ న్యూ బార్న్స్, విత్ రెస్పెక్ట్ టు న్యూ బార్న్స్ చాలా మిత్స్ ఉంటాయండి. మిత్స్ అంటే అపోహలు. ఇది చేస్తే బేబీ బాగుంటుందేమో, ఇది చేస్తే బేబీ బ్రెయిన్ బాగుంటుందేమో, ఇది చేస్తే తెలివితేటలు బాగుంటాయేమో, ఇలా ఉంటాయి. వాటిలో ఒకటే ఆయిల్ మసాజ్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది కూడా, అంటే మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి కానీ ఊర్లో చూస్తే ఒక లేడీ సపరేట్గా ఆయిల్ మసాజ్ చేసేకొచ్చి బిడ్డల్ని బాగా ఏడిపించి హెవీ మసాజ్, దట్ ఈస్ లైక్ ప్రాపర్ మసాజ్, తన బలమంతా ఉపయోగించి బిడ్డ పైన మసాజ్ చేస్తుంది ఆయిల్ పోసి. So gentle massage is very good. It improves the circulation of newborns definitely. అంటే లోపల రక్త సరఫరా కానీ అన్ని బాగా ఇంప్రూవ్ అవుతాయి. బట్ హార్డ్ మసాజ్ వల్ల బేసికలీ వాళ్ళు ఏమనుకుంటారంటే బేబీ బాగా స్ట్రెయిన్ అవుతుంది, ఏడుస్తుంది, పడుకుంటుంది, ఎక్కువసేపు పడుకుంటుంది. నాకు చెప్పిన ఆన్సర్ అయితే ఇది. ఎందుకు అట్లా చేస్తారు అంటే మసాజ్ బాగా చేస్తే బిడ్డ ఎక్కువసేపు పడుకుంటుంది. సో ఇట్ ఈస్ లాజికల్, అంతే కదా. బాగా స్ట్రెయిన్ అయినప్పుడు మనం కూడా పడుకుంటాం, కానీ అంత లెవెల్ ఆఫ్ టార్చర్ బేబీకి ఇవ్వాలా అనేది వీ హ్యావ్ టు థింక్. ఒకటి. రెండోది, హెవీ మసాజెస్ వల్ల ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. యూ డోంట్ 2 weeks బ్యాక్ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఒక బేబీ, 7-day-old బేబీ. సో ఫాలోఅప్కి వచ్చింది, ఎవ్రీథింగ్ అంతా బాగుందని చెప్పి మళ్ళీ 6 వారాల తర్వాత వ్యాక్సినేషన్కి రమ్మని చెప్పిన. ఓకే. 7th day బేబీ కమ్స్. ఎందుకు అంటే బేబీ ఎక్కువ ఏడుస్తుందని. ఓకే. సో ఎక్కువ ఏడుస్తుంది, ఎక్కువ ఏడుస్తుంది అన్నప్పుడు వీసి ఏంటి ప్రాబ్లం అనేది చూస్తాం కదా. సో బేబీని పట్టుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఒక హ్యాండ్ పట్టుకున్నప్పుడే ఏడుస్తుంది. వాళ్ళు నోటీస్ కూడా చేయలేదు ప్రాపర్ స్వెల్లింగ్ భుజం పైన. ఎందుకు అంటే క్లావికల్ ఫ్రాక్చర్ అయ్యి. సో మసాజ్ చేయడం వల్ల. ఎస్, డెఫినెట్లీ. లేదంటే బెడ్ని కింద పడేస్తే వాళ్ళకి ఆబ్వియస్ గా తెలుస్తుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్, బేబీ ఏమైనా బెడ్ పై నుంచి కింద పడిందా, ఉయ్యాల పై నుంచి కింద పడిందా? దే సే నో అండి, మేము కిందనే పడుకుంటాము. సో ఆబ్వియస్ గా ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసింది ఏంటి అంటే స్నానం చేయించాలి కదా బిడ్డ ఇంటికి వస్తూనే. సో స్నానం చేయించే ముందు ఒక లేడీ వచ్చి మసాజ్ చేసింది. సో దిస్ recently I have encountered. Okay. So ఇది major thing which happens with heavy massaging. Second thing, ఆయిల్స్ వల్ల హైపర్ సెన్సిటివ్ అయిపోయి అలర్జీస్ రావడం. ఇప్పుడు మీరు చూస్తే కామన్ గా న్యూ బార్న్స్ కి బుగ్గల పైన పింపుల్స్ రావడం, ఒళ్ళంతా ర్యాషెస్ రావడం. సో దీనికి వన్ కామన్ రీజన్ ఈస్ ఆయిల్స్ విచ్ యూస్. ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా ఆయిల్స్ లో, ఎస్పెషలీ ఆముదం వాడతారు. ఆముదంలో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల బేబీ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ టు యూస్? యూజువలీ మీరు మసాజ్ చేయాలనుకుంటే జెంటిల్ మసాజ్ విత్ కోకోనట్ ఆయిల్. సో ద రీజన్ ఇస్ కోకోనట్ ఆయిల్ లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ దే గెట్ అబ్జార్బ్ త్రూ స్కిన్ ద్వారా అబ్జార్బ్ అవుతాయి. సో ఇట్ ప్రమోట్స్ వెయిట్ గెయిన్, అంటే బిడ్డ బరువు పెరిగే కూడా ఉపయోగపడుతుంది. సో డూయింగ్ జెంటిల్ మసాజ్ విత్ కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. సో జెంటిల్ మసాజ్ చేయాలి, హార్ష్ గా చేయకూడదు, వాళ్ళని ఎక్కువగా ఏడిపించకూడదు అని అంటారు. ఇట్ ఈస్ లైక్ టార్చరింగ్ యువర్ ఓన్ బేబీ. అంటే మదర్ కి కూడా ఉండదు అలా చేయించాలని, బట్ సమ్ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన ఆ ట్రెడిషన్, ఇట్స్ ఎ మిత్ అంటారు. పిల్లల విషయంలో కొత్తగా తల్లిదండ్రులైన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? సో అది పెద్ద లిస్టే వస్తుంది సౌజన్య, టు సే ఫ్రాంక్లీ. ఒకటి కామన్, ఫ్రమ్ హెడ్ టు టో తీసుకుంటే పునిక ఉంటది కదా, పునిక పైన దండిగా ఆయిల్ పెట్టేస్తారు. ఎందుకు అంటే అది పునిక పైన ఆయిల్ పెట్టకపోతే వేడి వస్తుంది బిడ్డకి, లేదంటే హెడేక్ వస్తుంది, బిడ్డ ఏడుస్తుంది, మల్టిపుల్ రీజన్స్ చెప్తారు. సో బట్ నథింగ్, అది ఒక జస్ట్ ఒక ఓపెనింగ్ ఇన్ ద స్కల్. 18 months, 1 year to 18 months కంతా అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ జస్ట్ నార్మల్ ఫొరామన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్కల్. సో దానికి అంత ఆయిల్ పెట్టి అక్కడ ఏదో ఒక క్రాడిల్ క్యాప్ విన్నారా? క్రాడిల్ క్యాప్ అంటే మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది స్కాల్ప్ అంతా. సో బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఆయిల్, సరిగ్గా వాష్ చేయకపోవడం వల్ల ఇట్ ఇస్ లైక్ డాండ్రఫ్. ఓకే. సో చాలా ఇచ్చింగ్ వస్తుంటుంది పిల్లలకి. ఎస్, బేబీ ఏడుస్తారు, ఇరిటబుల్ గా ఉంటారు అంటే ఆబ్వియస్లీ దే విల్ బీ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. అదొకటి. సెకండ్ థింగ్, చెవులో, కళ్ళల్లో, నోట్లో ఆముదం వేయడము, లేదంటే ఎస్పెషలీ కంట్లో ఎంగిల్ కూడా వేస్తారు. మీరు విన్నారో లేదో, నువ్వులు నమిలేసి ఎంగిల్ వేయాలంటారు. ఎందుకు అంటే బిడ్డ కళ్ళు బాగుంటాయి, నల్లగుడ్డు నల్లగా అవుతుంది. నాకు చెప్పినవి ఐఎమ్ జస్ట్ కన్వేయింగ్ యూ.
ఓకే. సో ఇది ఒక కామన్ మిస్టేక్ దే డూ. బేబీస్ కమ్ విత్ సివియర్ కంజంక్టివైటిస్. ఒకవేళ అలా వేస్తే చెవులో గానీ ముక్కులో కంట్లో ఇలా వేస్తే ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఇన్ఫెక్షన్స్. ఆయిల్ వేయడం వల్ల చెవులో ఇన్ఫెక్షన్స్, కంట్లో వేయడం వల్ల కంట్లో ఇన్ఫెక్షన్. ఇంకోటి కామన్ గా యూజ్ చేసేది ఏమంటే హనీ వాడతారు. హనీ నాకిచ్చేది, లేదంటే వాటర్ దాపిచ్చేది. ఆల్వేస్ ఫర్ ఎవ్రీ పేరెంట్ రిమెంబర్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ రికమెండెడ్ టిల్ 6 months of life. ఎక్స్క్లూజివ్ అంటే నథింగ్ ఎల్స్. ఈవెన్ ఇన్ సమ్మర్ ఆల్సో మదర్ కెన్ జస్ట్ బ్రెస్ట్ ఫీడ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే చాలు. సో సమ్మర్ లో ఈవెన్ నాకు కూడా మా పిల్లలు మంత్స్ బేబీస్ లో ఉన్నప్పుడు సమ్మర్ లో కోకోనట్ వాటర్ లేకపోతే ప్లెయిన్ వాటర్ తాగించాలి. సమ్మర్ కదా, వాళ్ళ గొంతు తడి ఉంటది అంటే ఎండిపోకుండా ఉంటది, తాగిపించాలి, ఏం కాదని చెప్పారు నాకు. మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ. ఎందుకంటే దట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ మదర్ మిల్క్ లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విచ్ హెల్ప్ ఇన్ డైజెషన్. అందుకే మదర్ మిల్క్ తప్ప ఫస్ట్ 6 months ఏమి ఇవ్వద్దు అంటాం. సో ఈ ఫుడ్స్ ఇవ్వడం వల్ల there is a disturbance in mother's milk taking and also digestive system of the baby also gets disturbed. మీరు చెప్పే ఈ వాటర్, కోకోనట్ వాటర్, హనీ, వీటన్నిటిని ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటారు. దే ఆర్ కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ద ఫస్ట్ 6 months. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా ఆయిల్ మసాజ్ చేసి. నెక్స్ట్ కామన్ థింగ్ విచ్ వి ఎన్కౌంటర్ ఇస్ అంబిలికస్. బొడ్డు ఉంటది కదా, బొడ్డు తాడు పడిపోతూనే బొడ్డుకి ఇన్ఫెక్షన్ రాకుండా పసుపు పెడతారు, నూనె పెడతారు. సో వాట్ ఎవర్ దే గెట్ ఇన్ టు మైండ్, ఏదో ఒకటి అయితే బొడ్డు ఖచ్చితంగా పూస్తారు. సి అంబిలికస్ ఇస్ వెరీ సెన్సిటివ్. సో మీరు ఏం పెట్టినా ఇట్ గెట్స్ ఇరిటేటెడ్. ఒక్కసారి స్కిన్ బ్రీచ్ అయిందంటే, స్కిన్ ఇస్ ప్రొటెక్టివ్ లేయర్, స్కిన్ బ్రీచ్ అయితే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అంబిలికస్ ఇరిటేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ అంబిలికస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అనదర్ కామన్ ప్రాక్టీస్ విచ్ ఇస్ ఫాలోడ్. దానివల్ల అంబిలికస్ చుట్టూ ఎర్రగా ఉండడము, చీమ్ పట్టడము, ఇవన్నీ వస్తాయి. ఓకే. దెన్ అనదర్ కామన్ థింగ్ ఇస్ ఎస్పెషలీ బేబీస్కి, కొంతమంది బేబీస్కి బ్రెస్ట్ ఎంగార్జ్ అయి ఉంటుంది. కొంతమంది బేబీస్కి బ్రెస్ట్ దగ్గర కొంచెం వాపులాగా ఉంటుంది. సో దాన్ని మసాజ్ చేసి పాలు ఎక్స్ప్రెస్ చేయడము ఇవన్నీ చేస్తారు. తీసేయాలని చేస్తారు. దాని వల్ల కూడా మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ అక్కడ లోకల్ టిష్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్. ఐ హావ్ ట్రీటెడ్ మెనీ బేబీస్ విత్ మాస్టైటిస్ ఎస్పెషలీ పోస్ట్ మసాజ్. ఓకే. సో ఇది కూడా కామన్ ప్రాక్టీస్, ఇండియాలో మనకు కామన్ గా ప్రాక్టీస్ చేసేది. అండ్ ఆల్సో బేబీస్ ని బయటికి తీసుకెళ్ళకూడదు ఫస్ట్ 3 months, 6 months అట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ లో. డెఫినెట్లీ బయటికి అయితే ఎక్స్పోజ్ చేయకూడదు, ఎందుకంటే దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ వెరీ వీక్. బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి. డెఫినెట్లీ నాట్ టు టేక్అవుట్ రెగ్యులర్లీ, బట్ బయటికి తీసుకెళ్లడంలో తప్పేం లేదు. దిస్ ఇస్ అనదర్ కామన్ థింగ్ విచ్ దే ఆస్క్. బేబీని బయటికి తీసుకెళ్ళొచ్చు, బట్ బీ అవేర్ ఆఫ్ ద క్లైమేట్ అవుట్ సైడ్ ఆర్ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూసుకొని బయటికి తీసుకెళ్ళొచ్చు. సో టాప్ 5 myths ఇన్ పేరెంటింగ్ ఏముంటాయి మీ దృష్టిలో? సో టాప్ 5 myths వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ న్యూ బార్న్స్. మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నది. దే ట్రై టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేసి బిడ్డను బాగా చేయాలని చూస్తాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం చేయొద్దు, తల్లిపాలిస్తే బిడ్డ బాగుంటుంది. అండ్ రిగార్డింగ్ మదర్, మోస్ట్ కామన్ మిత్ ఏమంటే ఈ ఫుడ్ తినకూడదు, ఆ ఫుడ్ తినకూడదు, జలుబు చేస్తుంది, పత్తెం పెట్టాలి. మదర్ వెన్ ఇట్ కమ్స్ టు మదర్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కి ఈ ఫుడ్ పెట్టాలి, ఆ ఫుడ్ పెట్టొద్దు, వాటర్ తాగొద్దు, వాటర్ తాగితే పొట్టబడుతుంది. ఇవన్నీ కామన్లీ జరిగేవి కథలు. సో బేసిక్ థింగ్ ఏమంటే మదర్ డెలివరీ అయిన తర్వాత షీ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. అన్ని పదార్థాలు అంటే ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ అన్ని సమతుల్యంగా తీసుకుంటేనే మదర్ మంచిగా బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ గా ఏం పెడతారు, రసమన్నం, మజ్జిగన్నం ఇవే పెడతారు. ఇవి పెట్టి వాటర్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. దానివల్ల మదర్ డీహైడ్రేట్ అయిపోయి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. కొంతమందికి పాలు రావట్లేదు అని అంటారు కదా, ఏం రీజన్స్ ఉంటాయి? పాలు రావు అనేవి ఏమి ఉండదు, అసలు ఏం ఉండదు. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. నో, ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్. ఒకటి చెప్తున్నా, అకార్డింగ్ టు మీ ఎవ్రీ మదర్ టు దట్ మ్యాటర్, డెలివరీ అయిన ప్రతి తల్లి పాలు ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఏమన్నా మనం ఫుడ్ చూస్తాం కదా, చింతపండు చూస్తే నోట్లో నీళ్ళు వస్తాయి, బాధేస్తే కంట్లో నీళ్ళు వస్తాయి. సో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. డెలివరీ అయిన తర్వాత మదర్ కి బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాల్సిందే. ఓన్లీ వన్ థింగ్ విచ్ హ్యాంపర్స్ అంటే స్టాప్ చేస్తుంది మిల్క్ ప్రొడక్షన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా అంటే సైకలాజికల్ స్ట్రెస్ ఇన్ మదర్.
మదర్కి ఏమన్నా సైకలాజికల్గా ఇఫ్ షీఈ్ ఇన్ ట్రబుల్ ఆర్ ఇఫ్ షీఈ్ ఇన్ పెయిన్ ఆర్ ఇఫ్ షీఈ్ ఇన్ సాడ్నెస్ అట్లా ఏమన్నా ఉంటే తప్ప ఏ మదరు బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎవరు పట్టించుకుంటారు? అసలు మదర్ స్ట్రెస్ గా ఉందా లేదా, పడుకుంటుందా, రైట్ గా తింటుందా లేదా, అన్ని రిస్ట్రిక్షన్సే తప్ప అప్పుడు ఆ మదర్ కి ఏమవుతుంది, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఉంటుంది. అది తినకూడదు, ఇది తినకూడదు, వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్ ఏదొక వాళ్ళకి తెలిసిన సలహా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి తోచింది. బేసికల్లీ మదర్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎవ్రీ యాంటీనేటల్ మదర్ ఫస్ట్ 2 days మీరు స్ట్రాంగ్ గా ఉండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అని మనసులో అనుకొని కంప్లీట్ సక్కింగ్ బేబీతో చేయిస్తే, మెయిన్ రిఫ్లక్స్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి అంటే సక్కింగ్. బిడ్డ పాలు చీకితే తల్లికి పాలు వచ్చేస్తాయి. ఎందుకంటే టచ్ రిసెప్టార్స్ ఉంటాయి, వాటి వల్ల మన బ్రెయిన్ కి స్టిమ్యులస్ వెళ్ళి మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజుల్లో అబ్జర్వ్ చేసేది ఏమంటే చాలా మదర్స్ ఫస్ట్ 2 days సక్కింగ్ చేయించుకోవట్లేదు. అంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఐ అండర్స్టాండ్, మా మదర్ కి పెయిన్ ఉంటది, ఐ ఆల్సో అండర్వెంట్ ఆల్ దోస్. కానీ ఆ ఫస్ట్ 2 days మనం కొంచెం స్ట్రాంగ్ విల్ తో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అనుకొని ఆ ఫస్ట్ 2 days బేబీ ప్రాపర్ గా సక్ చేస్తే ఆటోమేటికలీ 3rd day మిల్క్ ఎస్టాబ్లిష్. దట్ ఫస్ట్ 2 days ఆఫ్టర్ బర్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫస్ట్ 2 days పాలు అందరికీ కొలెస్ట్రామ్ అంటారు. ఫస్ట్ 2 days వచ్చే, సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ బ్రెస్ట్ మిల్క్ గోస్. సో ఫస్ట్ 2 days వచ్చే మిల్క్ ని కొలెస్ట్రామ్ అంటారు. సో వాట్ ఎవర్ కొలెస్ట్రామ్ అనేది ఇట్ ఈస్ వెరీ థిక్ మిల్క్, రిచ్ ఇన్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేసే కూడా. అంటే ఫస్ట్ 2 days ఓన్లీ ఫ్యూ డ్రాప్సే వస్తాయి కదా? అవును, ఫ్యూ డ్రాప్సే వస్తాయి, అందుకే చెప్తున్నా ఇట్ ఇస్ థిక్ మిల్క్. సో ఇప్పుడు థిక్ అంటే ఇప్పుడు పాలు 1 liter తీసుకొని బాగా మరగబెట్టండి. 1 liter చాలా థిక్ అవుతుంది, క్రీమీ అవుతుంది. సో 1 liter లో ఉన్నది ఎక్కడికి వెళ్ళదు కదా, ఇప్పుడు ప్రోటీన్స్ కానీ దాంట్లో ఉన్న కాల్షియం కానీ ఎక్కడికి వెళ్ళదు. సో యూ హీట్ ఇట్ ప్రాపర్లీ, 1 గంట సేపు మరగబెడితే ఎంత అవుతుంది మా, ఇట్ బికమ్స్ సమ్ 50 or 100 ml. దట్ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ 1 liter ఎక్సెప్ట్ ఫర్ ద వాటర్ కంటెంట్. ఓకే కదా. సో అట్లనే ఫస్ట్ 2 days వచ్చే మిల్క్ కొలెస్ట్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ థిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మిల్క్, ఫ్యూ డ్రాప్స్ చాలు. అండ్ బేబీ స్టమక్ సైజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? న్యూ బోర్న్ స్టమక్ మేబీ హ్యాండ్ఫుల్. హ్యాండ్ఫుల్? నో, ఇట్ ఈస్ నాట్ హ్యాండ్ఫుల్, ఇట్ ఈస్ జస్ట్ ద సైజ్ ఆఫ్ దిస్. ఓకే. సో ఇంత సైజ్ లో ఎన్ని పడతాయి? ఫ్యూ డ్రాప్సే పడతాయి. సో ఫస్ట్ 2 days మీరు ఎవ్రీ 2 hours ఒకసారి ఆర్ ఎవ్రీ 3 hours ఒకసారి ఆర్ టు సే వెన్ ఎవర్ బేబీ క్రైస్ ఫీడింగ్ ఇస్తా ఉన్నారనుకోండి, ఆటోమేటికలీ 3rd day కి మిల్క్ ప్రొడక్షన్ మీకు ఎస్టాబ్లిష్. సో ఈ ఫస్ట్ 2 days ఫీడింగ్ ఇవ్వకుండా ఫార్ములా ఇచ్చి బేబీని కన్ఫ్యూజ్ చేస్తే 3rd day ఇట్ విల్ బి ఏ స్ట్రగుల్ ఫర్ యూ అండ్ ఆల్సో బేబీ కూడా. అంతే కదా. ఇప్పుడు ఫార్ములా ఇస్ వెరీ స్వీట్. అదే నేను కూడా కొంతమందిని చూసాను, అంటే వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ లో చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి మిల్క్ అని అన్నారు. సో దాని వల్లనేమో పిల్లలు ఏడుస్తున్నారని ఎక్స్టర్నల్ ఫార్ములా మీకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. పిల్లలు ఏం చేశారు, ఆ బేబీ కూడా మదర్ మిల్క్ రిఫ్యూజ్ చేసేసి ఆ ఫార్ములా మిల్క్ అడాప్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫార్ములా మిల్క్ ఇస్ వెరీ స్వీట్. బిర్యానీ పెట్టి తెల్లనం పెడితే తింటాం, వి ప్రిఫర్ బిర్యానీ ఓన్లీ. సో సేమ్ వే ఫార్ములా మిల్క్ టేస్ట్ వల్ల బేబీ గెట్స్ అడిక్టెడ్ టు ఇట్. అండ్ ఆల్సో బాటిల్ ఫీడింగ్, బాటిల్ నిప్పుల్ ఇస్ వెరీ ఈజీ టు సక్. మదర్ నిప్పుల్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే. సో బాటిల్ నిప్పుల్ సక్ చేస్తే ఇట్ ఈస్ లైక్ సమ్మన్ ఎవరైనా తినిపిస్తే ఎట్లుంటది అట్లా. మనమే తినాలంటే కష్టం కదా. ఓకే. సో ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల నిప్పుల్ కన్ఫ్యూషన్ అంటారు దాన్ని. బాటిల్ నిప్పుల్ కి మదర్ నిప్పుల్ కి బేబీ కన్ఫ్యూజ్ అయిపోయి బాగా ఏడ్చేస్తారు. దట్ ఈస్ 1 reason. Second reason, formula milk is sweet, very sweet. You taste it once. Mother milk is tasty. So they prefer formula. So ఆ 2 days maybe ఆ 2 days ఇవ్వకపోవడం వల్ల 3rd day కి baby gets confused, mother gets confused. సో ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ఫార్మ్. ఫైనలీ 7th day వచ్చేసరికి బేబీ కంప్లీట్ ఫార్ములా పైన ఉంటుంది. దిస్ ఇప్పుడు సినారియో ఇప్పుడు జరిగేది ఇది. సో మీరు నమ్మరు, ఈవెన్ ఐసీయూలో రౌండ్స్కి వెళ్తే కూడా మేబీ 10-15 minutes అవ్వచ్చు, కానీ ఒక నార్మల్ న్యూ బోర్న్ బేబీ రౌండ్స్ వేయాలంటే, ఇన్ కేస్ ఫస్ట్ బేబీ అనుకోండి, రౌండ్స్ వేయాలంటే ఆల్మోస్ట్ 1/2 hour పడుతుంది. ఓకే. ఎందుకంటే ఫీడింగ్ గురించి మదర్ని ఎంకరేజ్ చేసి కౌన్సిల్ చేసి టు మేక్ దేర్ మైండ్ ఆర్ ప్రిపేర్ దేర్ మైండ్ టు ఫీడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ దీస్ డేస్.
అండ్ దే షుడ్ నో ద అడ్వాంటేజెస్ ఆఫ్ మదర్ మిల్క్. కరెక్ట్. అండ్ మళ్ళీ అలాంటివి కూడా ప్రొడ్యూస్ అవ్వవు లేటర్ ఆన్. సో మదర్ మిల్క్ ఇస్ వెరీ గుడ్. ఒకటి ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది, ద యాక్సెప్టెన్స్, హైజీన్ కానీ హైజీనిక్, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ప్రిపేర్డ్ అండ్ దెన్ యూ ఆర్ గివింగ్. ఫార్ములా మీరు బయట తయారు చేసి ఇస్తారు, సో ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒకటి. మదర్ మిల్క్ హ్యాస్ మెనీ అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఇమ్యూనోగ్లోబులిన్స్, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది బిడ్డకి మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల. సో ఆల్ దీస్ దే హ్యావ్ టు కన్సిడర్ అండ్ ప్రిపేర్ దేర్ మైండ్. స్ట్రాంగ్ విల్తో బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ. సో నేను ఒక వీడియో చూసాను అనమాట. అంటే మదర్ మిల్క్లో మైక్రోబ్స్ ఏదైనా వేసినప్పుడు తొందరగా సర్టన్ టైం వరకు అవి చనిపోయాయి. అంటే ఇంత పవర్ ఉంటుందా మదర్ మిల్క్ లో అనేది నాకు అప్పుడు తెలిసింది. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్స్ దెమ్ ఇన్ డైజెషన్ ఒకటి, అండ్ ఆల్సో ఇమ్యూనిటీ. సో ఊర్లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఆవు పాలని బర్రె పాలని పిల్లలకు తాగిస్తుంటారు బిఫోర్ 6 months అనమాట. అంటే ఫార్ములా మిల్క్ మంచిదా లేకపోతే ఆల్టర్నేటివ్ ఇఫ్ ఇన్ కేస్ తాగాలి అనుకుంటే యానిమల్ మిల్క్ మంచిదా వాళ్ళకి? సో దీనికి ఆన్సర్ ఇస్ ఎనీ టైమ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఏ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ ని రీప్లేస్ చేయలేదు. ఇన్ కేస్ ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని పరిస్థితుల్లో, అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము ఎక్కువ, అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిన టైం ఉంటుంది, లేదంటే బయటకి మూవీకి వెళ్ళాము, అప్పుడు ఆబ్వియస్లీ కొంచెం బ్రెస్ట్ ఫీడ్ టైం అనేది ఉండాలి. ఇవ్వలేని పరిస్థితిలో నో ఇవ్వలేని పరిస్థితి ఏమి ఉండదు. యూ కెన్ ఫీడ్ ఎనీవేర్. అది సిగ్గుపడాల్సింది ఏం కాదు. మన సొసైటీ అట్లా ఉంది కదా, అందరం అలా ఆలోచించలేము. అదే మన బిడ్డ మన గురించి ఆలోచించుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంకా ఇప్పుడు మాల్స్ లో అంత బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి మనకు. దేర్ ఆర్ సెపరేట్ ప్లేసెస్ వేర్ మదర్ ఇస్ అలౌడ్ టు ఫీడ్. హాస్పిటల్స్ లో ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ మూవీ ఆర్ అవుట్ సైడ్ యూ కెన్ ఫీడ్, కవర్ అండ్ ఫీడ్. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం ఏం తప్పు కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు ఫీల్ షై. అది ఆ రీజన్తో ఫార్ములా అయితే ఐ నెవర్ యాక్సెప్ట్ ఎనీ మదర్. మీరు నా ఫాలోఅప్ పేషెంట్స్ని అడగొచ్చు. సో దిస్ షుడ్ నాట్ బి అ రీజన్ టు గివ్ ఫార్ములా. ఖచ్చితంగా తల్లిపాలి. ఇన్ కేస్ ఓన్లీ సిచ్యుయేషన్స్ వేర్ ఎప్పుడు ఫార్ములా సజెస్ట్ చేస్తాము అంటే మదర్ ఏమైనా మెడికేషన్స్ పైన ఉంది, ఆర్ మదర్కి ఏమైనా సర్జరీ అయింది, సీరియస్ ఇల్నెస్ సర్జరీ అయింది, మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు, మదర్ ఏమైనా ఇల్నెస్తో ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదు, అంటే ఐసీయూలో ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేదు, ఆబ్వియస్గా మదర్ లేదు, వర్స్ట్ సినారియో, బ్రెస్ట్ ఫీడింగ్ లేదు. అలాంటప్పుడు ఎనీ టైమ్ ఫార్ములా ఇస్ బెటర్ దాన్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. ఎందుకు అంటే ఫార్ములా ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మదర్ మిల్క్ ఉండాలని అన్ని పదార్థాలు యాడ్ చేసి ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ హైజీనిక్. మెయిన్ థింగ్ ఈస్ హైజీన్ ఫార్ములా. బఫెలో మిల్క్ కౌ మిల్క్ తీసుకుంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసే పద్ధతి హైజీనిక్ ఉండదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ హీటింగ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్. సో బేబీకి ఎనీ టైమ్ ఈవెన్ ప్రోటీన్ ఫ్యాట్ రేషియో ఉంటుంది కదా, ప్రోటీన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్లో కూడా అవి ఆ మోతాదులోనే ఉంటేనే బిడ్డకు బాగా అరుగుతుంది. వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఫార్ములాలో ఆ రేషియో బ్రెస్ట్ మిల్క్ లాగా ఉండేకి ట్రై చేస్తారు. బట్ కౌ మిల్క్ బఫెలో మిల్క్లో ఆ రేషియో రివర్సల్ ఉంది. సో దానివల్ల బిడ్డకు అరుగుదల అనేది సరిగ్గా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఫార్ములా ఈజ్ బెటర్ ఎనీ టైమ్ దాన్ కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి కఫ్ కానీ కోల్డ్ కానీ లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వచ్చా? డెఫినెట్లీ. సి లాజిక్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ మదర్కి వచ్చింది. సో మదర్కి ఇప్పుడు నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే నా బాడీలో ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ అంట. సో ఆ యాంటీబాడీస్ అనేవి బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్లో ఇందాక ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి అంటా ఉన్నాం కదా, కొలెస్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది, అవన్నీ ఎవరు మదర్ ప్రొడ్యూస్ చేసేవే కదా. సో ఇప్పుడు నాకు ఏదైనా ఇన్ఫెక్షన్కి వస్తే దానికి సంబంధించిన యాంటీబాడీస్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో ఈ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి. సో బేబీ ఈజ్ ప్రొటెక్టెడ్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ మదర్కి వచ్చింది, బేబీకి రాకుండా బేబీకి ఆల్రెడీ ప్రొటెక్షన్ పాస్ అవునాయి. సో ఇట్ ఈస్ గుడ్ టు బ్రెస్ట్ ఫీడ్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఎవరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపమని చెప్పలేదు. అంటే కొన్ని కేసెస్లో
మదర్ కి ఏదైనా అయినప్పుడు బిడ్డకి వచ్చింది అని అంటే నీ వల్లే వచ్చింది, పాలు ఇవ్వద్దని చెప్పాం కదా, నువ్వే కావాలని ఇచ్చావు, అది ఇదని మదర్ ని తిడుతుంటారు. అది బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కాదు. ఇప్పుడు వెళ్ళి బేబీ మొక్కం పైన తగ్గితే ఆబ్వియస్ గా బేబీకి ఇన్ఫెక్షన్ పోతాయి. సో మీకు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఉంటే మాస్క్ వేసుకొని ఫీడ్ ఇవ్వండి. బట్ ఆబ్వియస్లీ నువ్వు పోయి మొఖం మీద తుమ్మినా దగ్గినా బేబీకి ఇన్ఫెక్షన్ పాస్ అవునాయి. అది బ్రెస్ట్ మిల్క్ మీద తోస్తే ఎట్లా? బట్ ఎనీ టైమ్ బ్రెస్ట్ మిల్క్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. ఓకే, రైట్. There are no contraindications for breastfeeding. Only 1 or 2 contraindications. అవి ఏమన్నా ఉంటే డాక్టర్ మీకు డెఫినెట్గా చెప్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ అంతకు మీరు మీకేదో వచ్చిందని నేనేదో మెడికేషన్ వాడుతున్నానని అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపద్దండి. సో రిక్వెస్ట్ టు ఆల్ మదర్స్, మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనుకున్నా, బ్రెస్ట్ ఫీడింగ్కి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అనుకున్నా, ప్లీజ్ టేక్ ఎ సజెషన్ ఫ్రమ్ డాక్టర్, ఫ్రమ్ యువర్ పీడియాట్రిషియన్. ఓకే, సో ఒక నార్మల్ పర్సన్కి చూసుకుంటే చాలా రేర్గా ఫీవర్, కఫ్, కోల్డ్ వస్తుంటాయి. బట్ పిల్లలకి, చిన్న టాడ్లర్స్కి మాత్రం రెగ్యులర్గా, కొంతమందికి అయితే నెలకి కంపల్సరీ వస్తూ ఉంటాయి. కఫ్ కానీ, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ ఏదో ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? సో పుట్టిన వెంటనే మనకేం ఇమ్యూనిటీ రాదు కదా. మేబీ బ్రెస్ట్ మిల్క్ వల్ల, లేదంటే మదర్ నుంచి పాస్ ఆన్ అయిన ఇమ్యూనిటీ వల్ల వీ హ్యావ్ ఇమ్యూనిటీ టు సర్టెన్ కొన్ని రకాల ఆర్గానిజమ్స్కి మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. సో మిగతా ఇమ్యూనిటీ అంతా మనం తెచ్చుకునేది 2 types ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటాయమ్మా. ఒకటి న్యాచురల్ ఇమ్యూనిటీ, టు సే ఇన్ రఫ్ వర్డ్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. న్యాచురల్ అంటే మనకు పుట్టుకతోనే వస్తుంది ఒక రకమైన ఇమ్యూనిటీ. అంటే పుట్టినప్పుడే కళ్ళు, ముక్కు, చెవులు వచ్చినట్టే ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఇంకో టైప్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అక్వైర్డ్ అంటే మనము ఇట్లా ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయ్యి మనకు వచ్చే ఇమ్యూనిటీ. సపోజ్ కోవిడ్ వచ్చింది కదా మొన్న. సో కోవిడ్ తర్వాత ఒకసారి నాకు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నాకు ఇమ్యూనిటీ వచ్చింది కదా. సో అట్లనే బిడ్డలు చిన్నప్పుడు రకరకాల ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. సో ఆ ఎక్స్పోజర్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు ఒక ఆర్గానిజం లోపలికి ఎంటర్ అయితే దాని ప్రభావం అది చూపిస్తాయి. ఇప్పుడు ముక్కు పైన చూపించేవి ముక్కు పైన, గొంతు పైన చూపించేవి గొంతు పైన, లంగ్స్ పైన చూపించేవి లంగ్స్ పైన. ఓకే, సో వాటి వల్ల రిపీటెడ్ కోల్డ్, కాఫ్ వస్తాయి చిన్నప్పుడు. దాని తర్వాత ఒక్కసారి అవి వచ్చిన తర్వాత, ట్రీట్ అయిన తర్వాత, మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అందుకే మనకంతా రావు. ఇప్పుడు నా బిడ్డకు కోల్డ్, కాఫ్ ఉంటే నాకు వెంటనే పాస్ ఆన్ అవ్వదు. బికాస్ నేను ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి నాకు ఇన్ఫెక్షన్ ఉంది. వీ హ్యావ్ మెమరీ సెల్స్ లోపల. కొన్ని సెల్స్కి వాటికి ఇమ్యూనిటీ ఉంటుంది. సో దే గో ఫైట్, కిల్ దెమ్. అదే ఈ సెల్స్ లేకపోతే దే కాంట్ ఫైట్. అవి వాటి ప్రభావం చూపిస్తాయి మనపై. దట్ ఈస్ హౌ వి బిల్డ్ ఇమ్యూనిటీ. సో నేను చూసాను ప్రాక్టికల్గా, కొంతమంది పిల్లల్ని చాలా హైజీన్గా ఉంచుతారు. రెగ్యులర్ హ్యాండ్ వాష్, బయట ఏదైనా తినిపించకపోవడం. అలాంటి వాళ్ళకి ఏదైనా వెదర్ చేంజ్ అయినా, లేకపోతే వాటర్ చేంజ్ అయినా తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే కఫ్, కోల్డ్, దగ్గు తొందరగా వచ్చేస్తుంది. ఏ చిన్న ఐటమ్ తిన్నా కూడా తగ్గేస్తారు వాళ్ళు. ఇందాక నేను చెప్పింది సేమ్ ఎక్స్పోజ్ అవ్వాలి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో. ఇప్పుడు సపోజ్ US నుంచి ఒక చైల్డ్ 10 years లో వచ్చినాడు అనుకో, వాడు కూడా సేమ్ అవ్వాల్సిందే. ఈ 10th year నుంచి మేబీ ఇమ్యూనిటీ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు మనకు 2 years 3 years లో వచ్చిన ఎపిసోడ్స్ రాకపోయినా నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ మన 10-year-old తో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటాయి. మీ రిలేటివ్స్ లో ఇప్పుడు ఈ మధ్య అందరూ US లోనే ఉన్నారు కదా, నాకైతే చాలా కాల్స్ వస్తాయి US నుంచి. ఎవరు వచ్చినా ఆఫ్టర్ విత్ ఇన్ 2nd or 3rd day నాకు ఒక కాల్ ఇస్తుంది. ఇండియాకి వచ్చి ఫీవర్ వచ్చింది, ర్యాష్ వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది. సో దీస్ ఆర్ అంటే 3rd day కాల్ స్టార్ట్ అయితే, అండ్ ఇట్ విల్ గో ఆన్. ఇఫ్ మరీ యంగ్ ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే వరకు ఎవ్రీ 2-3 daysకి ఒకసారి ఏం చేయాలి అని వస్తాయి. ఎందుకు అంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ దేర్. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పోజ్ అయ్యారు ఇన్ఫెక్షన్స్ కి. దే ఆర్ గెటింగ్ ఇమ్యూనిటీ. ఇన్ వన్ వే ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు మనమంతా ఇంత స్ట్రాంగ్ గా, ఇంత ఇమ్యూన్ గా ఉన్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వీ హ్యాడ్ డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్. ఎవరికైనా రావాల్సిందే ఇన్ఫెక్షన్స్. బట్ కొంతమందికి అలర్జీస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జలుబు, దగ్గు వస్తే 3 daysలో తగ్గిపోవాలా, 4 daysలో తగ్గిపోవాలా, లేదా 1 weekలో తగ్గిపోవాలి. బట్ వాళ్ళకి 10 days ఉండడం, న్యూమోనియాస్ రావడం, ఇవి ఆ అలర్జీస్, ఆస్తమాస్ ఉన్న సెట్ ఆఫ్ చిల్డ్రన్కి ఉంటాయి. ఓకే. రెగ్యులర్ చిల్డ్రన్కి వచ్చేవి వస్తాయి, తగ్గుతాయి. ది బిల్డప్ ఇమ్యూనిటీ. దట్ ఈస్ హౌ ది బిల్డప్ ఇమ్యూనిటీ.
రాకపోతే మీరు ఆలోచించాలి. ఓకే. సో బేబీ ప్రోడక్ట్స్ తీసుకుంటే షాంపూస్ అని, బేబీ సోప్స్ అని, ఇప్పుడు బేబీ పౌడర్స్ అని, ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చాయి. సో కొన్ని లేబుల్స్లో ఖచ్చితంగా ఇవి ఉండాలి, ఇవి ఉండకూడదు అని ఏం చూసి తీసుకోవాలి బేబీ ప్రోడక్ట్స్? విచ్ ఆర్ బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ అని ఎలా చూస్ చేసుకోవాలి ఇలాంటి మార్కెట్లో? ఐ డోంట్ సజెస్ట్ ఎనీ బ్రాండ్ యాజ్ సచ్, బట్ ఆల్ మెడికేటెడ్ బ్రాండ్స్ అన్ని సేఫే ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్, బట్ పారాబెన్స్ కానీ సల్ఫేట్స్ కానీ, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు బేబీ వాష్ ఆర్ షాంపూ, సీ దట్ దెర్ ఆర్ నో పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఇన్ ఇట్. సల్ఫేట్స్ అనేవి హార్డ్ సబ్స్టెన్సెస్ విచ్ కాజ్ డ్యామేజ్ టు దేర్ సెన్సిటివ్ స్కిన్. అందుకే సల్ఫేట్స్ లేనివి చూస్ చేసుకోమని చెప్తాను. దిస్ ఇస్ వన్ థింగ్. రిగార్డింగ్ సోప్స్ అండ్ షాంపూస్, యూ టేక్ ఎనీ pH బ్యాలెన్స్ కూడా ఒకటి ఉంటుంది. అవును, pH కూడా బేబీ స్కిన్ ఇస్ సెన్సిటివ్ అండ్ ద pH మెయింటైన్డ్ ఇన్ బేబీ స్కిన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఎంత రేంజ్ లో ఉండాలి? 5.5 to 7 ఉంటాయి యూజువల్ గా. ఓకే. అండ్ బేబీ పౌడర్స్, బేబీ పౌడర్స్ చూస్తే బేబీ పౌడర్స్ ఆర్ నాట్ సజెస్టబుల్. నాట్ సజెస్టబుల్? నో, అసలు వాడకూడదు. నో. వాడితే ఏమవుతుంది? సో బేబీ పౌడర్స్ వాడడం వల్ల, పౌడర్స్ లో ఉండే పదార్థాల వల్ల బేబీకి అలర్జీస్ ఎక్కువ రావడం ఉంటుంది. ఎస్పెషల్లీ లంగ్స్ లోకి ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ కొంచెం సెన్సిటివ్ అయిపోయి లేటర్ ఆన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే బేబీ పౌడర్స్ని ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్తున్నాను. మీరు ఎవరి దగ్గర, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ఏ పౌడర్ వాడాలంటే డోంట్ యూస్ పౌడర్ అనే చెప్తారు. ఓకే. బేబీ ప్రోడక్ట్స్లో ఇంకొకటి మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే డైపర్స్. చాలా బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు. ఎలా చూస్ చేసుకోవాలి అంటే కొంతమంది చాలా తక్కువ కాస్ట్లు ఉంటాయి, ఒకటి ప్రీమియంది కూడా ఉంటుంది. సో విచ్ ఈస్ ద బెస్ట్? అసలు ప్రీమియమే వాడాలా లేకపోతే నార్మల్ వాడినా కూడా ఈజ్ ఇట్ ఓకే? లేదా అంటే ఓన్లీ ఇప్పుడు క్లాత్ డైపర్స్ అని కూడా వస్తున్నాయి. ఏది వాడాలి దీంట్లో? సో డైపర్స్ వరకు వస్తే ఐ డోంట్ సే దట్ యూ షుడ్ యూజ్ ఆర్ నాట్ యూజ్, బట్ డైపర్స్ ఆర్ ఆల్వేస్ ఈ వర్కింగ్ మదర్స్ కానీ, ఇఫ్ యూ సే బిజీ ఉన్న మదర్స్ కానీ, డైపర్స్ ఆర్ ఏ బ్లెస్సింగ్ ఓన్లీ. ఇట్ ఈస్ ఈజీ, జస్ట్ డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో డైపర్స్ అనేవి ఆల్వేస్ యూ కెన్ యూజ్ దెమ్, బట్ ఓన్లీ వన్ సజెషన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ ద డైపర్స్. మీరు సాయిల్ అయిన డైపర్ని అట్లే వదిలేస్తే బేబీ సెన్సిటివ్ స్కిన్ విల్ గెట్ ఎరోడెడ్ అండ్ ఇట్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. డైపర్ డర్మటైటిస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఓపీలో చూసుకుంటే వి సీ ఎవ్రీ అదర్ డే ఒక బేబీ అన్న డైపర్ డర్మటైటిస్తో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఇన్ డైపర్స్. అండ్ దట్ టు న్యూ బార్న్స్ ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో స్టూల్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ స్టూల్ మోషన్ అనేది లిక్విడ్ లాగా ఉంటుంది, వాటరీగా ఉంటుంది. సో ఆ వాటరీ మోషన్ వల్ల స్కిన్ వెట్ అయ్యి ఎరోడ్ అవుతుంది. సో ఇఫ్ యూ డైపర్ని అట్లే వదిలేస్తే ఏమవుతుంది, ఆ ఎరోడ్ అయిన స్కిన్ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అందుకే మోషన్ పాస్ చేసిన వెంటనే ఆర్ యూరిన్ పాస్ చేసిన వెంటనే డైపర్స్ తీసేస్తే డైపర్స్ ఆర్ సేఫ్ టు యూస్. లేదు మేము అట్లా నైట్ ఉంటుంది, నైట్ పడుకుంటారు మదర్స్, ఓవర్ నైట్ అంతా డైపర్ అట్లే వదిలేస్తే సాయిల్ అయిన డైపర్ ఆబ్వియస్లీ స్కిన్ ఇన్ఫెక్ట్ అయ్యి ఎరోడ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇఫ్ అట్లా ఏమన్నా తీయలేము మేము అనిపిస్తే క్లాత్ డైపర్స్ సేఫ్. ఒక్క రీజన్ ఎందుకంటే క్లాత్ వెట్ అయిన వెంటనే బేబీ ఏడవడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. మిమ్మల్ని అట్లా పీస్ఫుల్గా వదిలేరు. మీరు క్లాత్ డైపర్ చేంజ్ చేసే వరకు బేబీ ఏడుస్తారు. బట్ ఈ కమర్షియల్ డైపర్స్, ప్లాస్టిక్ డైపర్స్ దొరికే వాటితో ఏమంటే ఆ వెట్నెస్ తెలీదు. యాడ్స్లో వస్తూ ఉంటుంది కదా, 2-3 times పాస్ చేసిన బేబీకి తెలియకుండా నిద్రపోతూ ఉంటాడని. సో దట్ ఈస్ యాక్చువల్లీ హార్మ్ఫుల్. ఈ మధ్య చూసుకుంటే అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఇయర్ ఏదైనా ఉంటుందా? అంటే బిలో ఇయర్ కాకుండా దీని తర్వాతే ఎర్లీ ప్యూబర్టీ అనేది ఇట్స్ ఏ హెల్దీ థింగ్ అనేది. ఎందుకు ఈ ఎర్లీ ప్యూబర్టీస్ కూడా వస్తున్నాయి? ఓకే. సో యూజువల్గా ప్యూబర్టీ అంటే మెనార్కీ ఏజ్ గ్రూప్. ప్యూబర్టీ అనేది మనకి యాజ్ ఎర్లీ యాజ్ 7 to 8 ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. ప్యూబర్టీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మెనార్కీ అంటే బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడమే, పీరియడ్ స్టార్ట్ అవ్వడమే కాదు, యాక్సిలరీ హెయిర్ రావడం, బ్రెస్ట్ బడ్స్ డెవలప్ అవ్వడం, వీటన్నిటిని ప్యూబర్టీ అంటాం. ఓకే. సో ప్యూబర్టీ అనేది పిల్లల్లో 7 years నుంచి స్టార్ట్ అవుతుంది, 7 to 8 years నుంచి. అంటే మీకు కొంచెం హెయిర్ రావడం 7 years అప్పుడు,
ఆర్ 8 yearsలో స్టార్ట్ అవ్వడం, చిన్నగా బ్రెస్ట్ బర్డ్ స్టార్ట్ అవ్వడం, బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడము, ప్యూబిక్ హెయిర్ స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఒక 2 to 3 years తర్వాత, అంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు వీటిని, హెయిర్ డెవలప్మెంట్ని, బ్రెస్ట్ డెవలప్మెంట్ని, ఇవి స్టార్ట్ అయిన 2 to 3 years తర్వాత మనకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి యూజువల్లీ. ఓకే. సో 7 to 8 yearsలో స్టార్ట్ అయిన పిల్లలకి బేబీ 9 to 10 yearsలో మెనార్కీ. ఎనీ టైమ్ ఆఫ్టర్ 9 is నార్మల్. ప్యూబర్టీ టిల్ 15 years of age. ఇట్ కెన్ స్టార్ట్, బ్లీడింగ్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు పిల్లలు 9 to 15. ఇంకా దాని తర్వాత డిలే అంటాము, దానికంటే ముందు ఉంటే అర్లీ అంటాం. ఈ మధ్య కాలంలో టు సే ఈ రేంజ్లో అర్లీగా స్టార్ట్ అవుతుంది చాలా మందికి. అర్లీ అంటే ఇప్పుడు ఈ 9 to 15లో 9 yearsలోనే చాలా మందికి ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది. సో దీనికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వన్ మెయిన్ రీజన్ ఇస్ ఫుడ్, అవైలబిలిటీ ఆఫ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఇంకోటి హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, ఇంకా హై ఫ్యాటీ ఫుడ్. ఫుడ్ వల్ల ఎందుకు అంటే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ హార్మోన్స్, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల అర్లీగా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అడల్టరేటెడ్ ఫుడ్, ఎస్పెషల్లీ మీరు చికెన్ తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా, మీరు వినే ఉంటారు కదా, దేర్ ఆర్ మెనీ వీడియోస్, హార్మోనల్ చేంజెస్ అని. దే ఆర్ ఇంజెక్టింగ్ సమ్ హార్మోన్స్ ఇంటూ బఫలోస్, దే ఆర్ ఇంజెక్టింగ్ సమ్ హార్మోన్స్ ఇంటూ చిక్స్ టు గ్రో దెమ్ ఫాస్ట్ ఆర్ టు ప్రొడ్యూస్ మోర్ మిల్క్. ఎక్కువ మిల్క్ వచ్చేకి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తున్నారు. సో ఇవి కొంచెం వరకన్నా మిల్క్ లో వస్తాయి, మనం తినే మజిల్లో ఉంటాయి. ఈ ఫుడ్ అడల్టరేషన్ వల్ల మెనార్కీ అనేది అర్లీగా వస్తుంది. ఇంకో రీజన్ హై ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవైలబిలిటీ వల్ల. దిస్ ఈజ్ వన్ కామన్ రీజన్. ఇంకా కొన్ని జెనెటిక్ కండిషన్స్లో కూడా ఇంకా అర్లీగా వస్తుంది, జెనెటిక్ ఆర్ మెడికల్ కండిషన్స్లో కూడా వస్తుంది. బట్ రెగ్యులర్ సినారియోలో ఈ యూజువల్ ప్యూబర్టీల్ ఏజ్ గ్రూప్ అంటే మనం చిన్నప్పుడు చెప్పుకునేది ఏంటి, 12-13 years అంటారు కదా, 11 తర్వాత అంటారు. బట్ 9 is ఆల్సో నార్మల్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎర్లీ. 9 ఆ లైన్ కొంచెం కిందకు వచ్చింది ఇన్ ద నార్మల్ రేంజ్ ఓన్లీ, బట్ ఆ లైన్ కిందకు వచ్చింది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్. అనదర్ మేజర్ రీజన్ ఐ ఫీల్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సెక్షువల్ కంటెంట్. ఇప్పుడు మీరు అలాంటి హార్మోన్స్ చేంజెస్ అనేది కనిపిస్తాయి బాడీ లోపల. మీరు మూవీస్ చూసినా, లేదు అంటే వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, దిర్ ఇస్ నో లిమిట్. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ ఆల్ అడల్ట్ కంటెంట్. కరెక్ట్. I don't say children should not watch. Ante you should stop children to still one particular age watching them. Kani ee exposure to adult content or sexual content valla kuda there are some literatures saying that ide menarche gani bleeding gani sexual characters gani tondaru vastunayani konni aithe unnai. These are the two common reasons. సో మరి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఎర్లీ ప్యూబర్టీ రాకూడదు అని అంటే? బేసిక్ ఫుడ్, ఓన్లీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్ అండ్ పిల్లల్ని ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది కదా, 5 or 6 years తర్వాత వాళ్ళని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. సెడెంటరీ అంటే స్క్రీన్ వల్ల బాగా సెడెంటరీ అయిపోతున్నారు పిల్లలు. మనము చూస్తే 8-9 years వరకు మనం ఒక చోట కూర్చునే వాళ్ళం కాదు అసలు. మమ్మల్ని అయితే అమ్మ వాళ్ళు పేరెంట్స్ బయటకు వచ్చి ఈడ్చుకొని వచ్చేవాళ్ళు, ఇంకా ఆడుకుంది చాలు, రండి బయటకొద్దు, ఇంట్లోకి రండి అని. ఇప్పుడు పిల్లల్ని ఫోర్స్ఫుల్గా బయటకు వెళ్ళండి తల్లి కొద్దిసేపు అని పంపించాల్సింది వస్తుంది. సో ఇట్ హ్యాస్ ఆల్ రివర్స్డ్. కరెక్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, సైడెంట్ స్క్రీన్ టైం తగ్గిస్తే ఆటోమేటిక్గా చిల్డ్రన్ ఆన్ మూవ్ ఉంటారు. యూజువల్గా చిల్డ్రన్ ఒక చోట కూర్చోరు, ఈ స్క్రీన్ టైం వల్లే కూర్చుంటున్నారు. సో స్టాప్ స్క్రీన్ టైం, పాసిబ్లీ కంప్లీట్లీ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే పెట్టండి. సెకండ్ థింగ్, బయటికి పంపించి ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజ్. చాలా సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు, బాస్కెట్బాల్ కానీ, సాకర్ కానీ, ఫుట్బాల్ కానీ, చాలా సెంటర్స్ ఉన్నాయి. అండ్ అవైలబిలిటీ ఆఫ్ కోచెస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఎంకరేజ్ చేయండి చిల్డ్రన్ని, షో దెమ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ అట్లా చూపించి ఆర్ స్టోరీస్ చెప్పి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ వైపు పుష్ చేయండి. అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫుడ్ మీ అవైలబిలిటీని బట్టి, మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని బట్టి ట్రై చేయండి. మ్యాక్సిమం స్టాప్ జంక్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇంతవరకే మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ అడల్ట్ కంటెంట్
ఎస్పెషలీ దీస్ డేస్ పిల్లలకి తెలియాలి బాడీలో చేంజెస్ ఏం జరుగుతాయి, మనకి మెనార్కీ ఎందుకు వస్తుంది, అడల్ట్ థింగ్స్ అన్నీ తెలియాలి. బట్ వెయిట్, హోల్డ్ ఆన్. ఒక ఏజ్ తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తాయి అన్నీ మనకి, వాళ్ళ పియర్ గ్రూప్ వల్ల తెలుస్తాయి. అదే పనిగా వాళ్ళకు 10 ఏళ్లలో పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. టిల్ వాళ్ళకి మెనార్కీ వచ్చే వరకు, తర్వాత వాళ్ళు సోషలైజ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి సెక్షువల్ కంటెంట్ చెప్పుకుంటే మంచిది. అండ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా ప్లీజ్ కీప్ అండర్ కంట్రోల్, పేరెంటల్ కంట్రోల్. And always I suggest every parent keep an eye on your child. Don't leave them at any age. Till 18 I say, నన్ను అడుగుతారు కామన్గా, మేడం మీరు ఏ ఏజ్ వరకు చూస్తారు, 17 మీరు చూడని అనుకున్నాము అని అన్నారు. బట్ till 18 దే ఆర్ కిడ్స్. సో ఐ సీ till 18 అంటే దే ఆర్ కిడ్స్, అంతే కదా. సో till 18 కిడ్స్ అంటే ఏంటి, దే హ్యావ్ టు బి అండర్ సమ్ వన్ సూపర్విషన్. ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ ఆల్ వెస్టర్న్ హ్యాబిట్స్. ఈ వెస్టర్న్ హ్యాబిట్స్ కొంతవరకు ఓకే, బట్ బియాండ్ వన్ ఎక్స్టెంట్ వెస్టర్నైజేషన్ ఈజ్ నాట్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావంతి గారు. ఈరోజు చాలా వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇచ్చారు మా ఆడియన్స్కి కానీ నాకు కానీ. ఈవెన్ కొన్ని కొత్త విషయాలు నేను కూడా చాలా నేర్చుకున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.